కొనుక్కొని మొక్కలు దించుకుంటున్నాను. మీరు కనిపిస్తారు ఖచ్చితంగా. బాగున్నారంతా? బాగున్నారా? ఎంత బాగున్నారు? అమ్మ నీకు లైన్ ఉందా? ముందుదైనా వెంటలైనా మీ క్రమంగా చూసుకోండి. రైట్. దేవుడు ఎంతవరకు మనల్ని రెక్కల చాటు కింద భద్రపరిచి ఆయన కృపాస్తున్న చాటు కింద మనం బలపరిచి అందరు విడిచిన ఆయన వేడకుండా, అందరు తులసేసిన ఆయన తులసివేయకుండా, అందరు మనల్ని వెలివేసిన ఆయన వెలివేయకుండా, అందరు మనల్ని చీకొట్టిన ఆయన మనం ప్రేమించి ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఆయన కృప బట్టి మాత్రమే మనం ఈ స్థితిలో ఉండగలుగుతాం. మన వారైనా లేకపోతే ఎవరైనా సరే మనల్ని ఈ స్థితిలో మనల్ని ఎవరు అక్కడ చేయరు, మనల్ని ఎవరు రానివారు కూడా. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించి నేను అక్కడ చేసి నేను రాణించిన దేవుడు. అలాంటి దేవుడు ఎలాంటి వాడు ఒకసారి ఈరోజు బైబిల్ చూస్తాం. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఆ వ్యక్తిని ఏ విధంగా చేశాడు ఒకసారి 2వ సమయానికి 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూసుకుందాం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాలి దావీదు అడిగాను. సౌలు కుటుంబంలో సేవకుడు సేవాయకుడుండగా వారందరూ దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు షేబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సేవకుడను. రాజు నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయను. సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అతను అడుగుగా షీబా యోనాతాను కుంటి కాలు గలవాడ కుమారుడున్నాడు అన్నాడని రాజుతో మనవి చేశాడు. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగుగా షీబా చిత్తగించు అతడు లోదేబారుడు అమీరు కుమారుడు మాకిలు ఏంట ఉన్నవాడని రాజుతో అని ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, ప్రేమకు నమ్మకానికి పునాదైన దేవా, ఈ దేవుడు నాతో మాతో అందరితో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. దేవా, నీ స్వరం నాకు వినిపింపు చేయండి, నీ ముఖం నాకు కనపడినట్టు చేయండి, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి నాకు కావలసిన వర్తమానం నీ నామంలో దయచేయండి. మీరు ఒక్కరే మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ మాట అందరం చదువుదామండి. అందరం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. సౌలు కుటుంబములకు సేవకుడు షీబాయను ఒకడుండగా వారతన్ని దావీదునొద్దకు పిలవనంపిరి. రాజు షీబావు నీవే కదా అని అడుగుగా అతడు నీ దాసుడునైనా నేనే సీబానని. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయటం సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగుగా షీబా యోనాతానుకు కుంటిగాలు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాడు. అతను ఎక్కడున్నాడని రాజు అడుగుగా షీబా చిత్రగించుము అతడు లోదేబారులో అమీరు కుమారుడు మాకిలు ఇంటున్నాడని రాజుతో
అని అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొబేదేరులోనున్న అమ్మేలి కుమారుడు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించాడు. సమూయేలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతుని అతన్ని పిలిచి, అతడు చిత్తం నీ దాసుడైన నేనున్నానని. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చేశాను. నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పించు, మరియు నువ్వు సదాకాలం నా బల్ల వద్దనే భోజనం చేయకూడదు సెలవుగా. అతడు నమస్కరించి, సచిన కుక్క వంటి వాడిని నా ఎడల నువ్వు దయ చూపుటకు నీ దాసుడును నేను ఎంతటి వాడను అని. అప్పుడు రాజు సౌలు సేవకుడైన షేబాయిని పిలువనంపి, సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారుడికి నేను ఇప్పించున్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగు చేయ. నీ యజమాని కుమారుడికి భోజనం చేయటకై ఆహారం కలుగునట్లు నువ్వు దాని పంట నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల వద్దనే భోజనం చేయనని సెలవిచ్చాను. ఈ షేబాకు 15 మంది కుమారులు, 20 మంది దాసులుండి నా ఏలినవాడకు రాజు తమ దాసునికి ఇచ్చిన నాకంతటి చెప్పిన నీ దాసుడనైనా నేను చేసేదని షేబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల వద్దనే భోజనం చేయించుకోడు. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు ఉండేది. వారి పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురం ఉన్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండేది. మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల వద్ద భోజనం చేయించుండే. అతని కాళ్ళు రెండును కుంటివి. ఈ 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి రాయబడింది. ఆ వ్యక్తే కాదు, అంతకంటే ఎంత పరిస్థితులు దీనమైనటువంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తి గురించి కూడా రాయబడింది. ఒక ఆయన ఉన్నతమైన వ్యక్తి, ఒక ఆయన దిగజారిన స్థితి. వీళ్ళిద్దరి గురించి ఇక్కడ రాయబడింది. ఈ ఉన్నతమైన వ్యక్తి ఒకనప్పుడు దిగజారిన వ్యక్తి. ఆ దిగజారిన వ్యక్తిని ఉన్నతంగా దేవుడు మార్చాడు. ఉన్నతంగా ఉన్న వ్యక్తి దిగజారే స్థితిలోకి వెళ్ళిపోయాడు. లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, బళ్ళు వాడలవుతే వాడలు బళ్ళు అవుతాయి. ఒకనప్పుడు జీవితం ఉన్నతంగా ఉన్నా కొన్ని రోజులు కొంతమంది జీవితం దిగజారిపోతుంది. కొంతమంది జీవితం దిగజారిపోయినా ఒకరోజు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. ఒకవేళ ఉన్నతంగా ఉన్నదాన్ని ఒకవేళ ఈరోజు గర్విస్తాడు. నాకేంటి అని అనుకుంటున్నాను. నాకేంటి, నాకెంత ఉద్యోగం ఉంది, నాకెంత వ్యాపారం ఉంది, నాకెంతమంది బంధువులు ఉన్నారు, నాకెన్ని చుట్టాలు ఉన్నారు, నా చుట్టూ ఎంతమంది నాకు ఉన్నారు, ఇలా పడిపోతే నన్ను ఎత్తుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒకవేళ ఫీల్ అవుతున్నాను. ఒకవేళ అది అనుకుంటున్నాను నీ మనసులో, కానీ ఇప్పుడు ఆ జీవితం అలా ఉండదు. ఇంకొక వ్యక్తి, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, ఇలా ఉండేవాడిని ఇలా అయిపోయింది, నా బ్రతికి నేను బాగుపడతాడా అని ఒక వ్యక్తి అనుకుంటే దేవుడు అంటాడు, ఎప్పుడు నేను ఇలాగా ఉంచాను.
కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు ఆ జీవితాన్ని ఇవ్వాలంటే ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. ఉన్నతమైన వ్యక్తి గురించి చూద్దాం. దిగజారిన స్థితి నుండి ఉన్నతంగా వెళ్ళిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు అందరికీ తెలుసు, దావీదు. ఆ వ్యక్తి పేరు దావీదు ఇక్కడ ఎలా ఉన్నాడంటే ఒకప్పుడు ఆయన గొర్రెలు కావాలి. ఊరికి చివరిని ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఈ దావీదుకి చిన్న అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుడు అప్పుడప్పుడు కూడా మనకు కూడా అవకాశాలు ఇస్తుంటాడు. దావీదుకే కాదు, ఇక్కడ కూర్చొని మనందరం కూడా దేవుడు అవకాశాలు ఇస్తుంటాడు. కొంతమంది అవకాశాన్ని వినియోగించుకుంటారు, కొంతమంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఒకవేళ దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని నీవు వినియోగించుకుంటున్నావు, నిర్లక్ష్యం చేస్తావు, అది నీ ఇష్టంతో. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఇస్తాడంటే ఇచ్చాడు. మనందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు? అవకాశం ఇచ్చాడు. మనందరికీ ఇచ్చాడు. చాలామంది ఇప్పుడు అనుకుంటారు నాకు ఏ అవకాశం ఇవ్వలేదండి. చాలామంది అనుకుంటారు నాకు అవకాశం ఇస్తే నేను ఎలా చేస్తాను అనుకుంటాను. కానీ మనందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు? అవకాశం ఇచ్చాడు. మీకు ఇచ్చాడో లేక నేను చెప్తాను. అసలు తల్లి గర్భంలో మానవుడిగా పుట్టడమే దేవుడు ఇచ్చిన అవకాశం. నువ్వు మానవరూపం ఎత్తడమే దేవుడు ఇచ్చిన అవకాశం. ఏ కుక్కగాను, నక్కగాను, పందిగాను, లేకపోతే ఇంకొక జంతువు కానీ, మనుషులు అనుకున్న రీతిగా ఏ జంతు రూపాన్ని మీకు దేవుడు ఇవ్వలేదు. మానవుడిగా దేవుడు ఇచ్చాడు. మానవుడికి ఇచ్చినటువంటి దేవుడు మనిషిగా నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మంచి కార్యాలు చేసేది మనిషి. ఈ లోకంలో మంచి కార్యాలు చేసే శక్తి ఎవరికి ఇచ్చాడంటే దేవుడు మానవుడికి ఇచ్చాడు. అలాగే ఎట్ ద సేమ్ టైం చెడు కార్యాలు చేసే శక్తి కూడా మానవుడికి ఇచ్చాడు. నువ్వు చెడ్డగా నడుస్తావా, మంచిగా నడుస్తావా, నీ ఇష్టం. అది నీ చేతిలోనే ఉంది. నీ చేతిలోనే. చూడండి ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 30:15 ఎవరైనా తీస్తే చెప్పండి. చూడుము, నేడు నేను నీకు జీవమును, మేలును, మరణమును, కీడును నీ యొద్ద ఉంచి ఉన్నాను. ఎక్కడ ఉందట? మీ దగ్గరే ఉంది. మేలు, జీవం రెండు. మేలు చేసావా, జీవం పొందుకుంటావు. కీడు చేసావా, మరణం పొందుకుంటావు. అవి ఎక్కడ నుండో దిగురావు అంట. అవి పుట్టినప్పుడే మనతో పెట్టేస్తాడు దేవుడు. ఏ రోజు జన్మనిచ్చాడో ఆ రోజు ఏ రోజుని మరణించాలో కూడా రాసేస్తాడు. అది ఆ రోజు మనతో వచ్చేస్తుంది. నువ్వు అనుకుంటావు మామూలుకి ఇప్పుడు మరణం వచ్చింది. చాలా మంది మనం ఏడుస్తుంటాం ఏంటంటే అయ్యో నెట్ వరకు బాగున్నాడండి, ఈరోజు వచ్చింది, ఈరోజు రాలేదు ఈ మరణం. అది ఎప్పుడో దేవుడు మనకి మన పక్కనే మన వద్దని పెట్టేశాడు. చెప్పండి అక్కడ ఒకసారి. చూడు పక్కడు చెప్పండి. చూడండి, మేలు, జీవము, మరణము, కీడు మీ దగ్గరే ఉంది. అది వినియోగించుకోవడం నీ ఇష్టం. నువ్వు మేలు పొందాలనుకుంటే, జీవాన్ని పొందాలనుకుంటే మేలు చేసి లేదండి ఉన్నంత వరకు తినేసి శుభ్రంగా కట్టుకొని శుభ్రంగా నాట్యమేసి శుభ్రంగా ఇష్టానుసారం తిరిగేసి నా ఇష్టం నా జీవితం అన్నావా, నీ ఇష్టం. దేవుడు దేనికి అడ్డు చేయడు. నువ్వు మంచి చేస్తానని అడ్డు చేయడు, చెడు చేస్తానని అడ్డు చేయడు. ఎందుకంటే అది నీకు ఇచ్చాడు. జీవితం నీకు ఇచ్చాడు. కొంతమంది పిల్లలు చూడండి, అక్కడ బిస్కెట్ చాక్లెట్ ఎవరు పెడతాం అనుకోండి, కొంతమంది నోట్లో పెట్టుకుంటారు, కొంతమంది ఇసుకుంటారు. ఆ ఇష్టం. ఎవరిష్టం అది. నీకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, అది నీ ఇష్టం. కానీ దేవుడు ఏమంటావు, నువ్వు ఎందుకు ఇలా చెడు చేస్తున్నావని కూడా అన్నావు.
వినకపోతే దేవుని సేవకుల ద్వారా హెచ్చరిస్తుంటాడు వాక్యం ద్వారా. అప్పుడు నువ్వు నమ్మి విని దాన్ని వినియోగించుకుంటే నువ్వు సరైన త్రోవలోకి వస్తావు. ఒకవేళ వినియోగించుకోలేదనుకో, నీ మార్గం నీది. నిజం. దేవుడిచ్చినటువంటి ప్రతిదాన్ని మనం వినియోగించుకోవాలి. నీ చేతులు ఏమి ఇచ్చాడో దాన్ని ఉపయోగించు. మోషే కన్నాడు, మోషే అయ్యా ఇంతమందిని నడిపించమంటున్నావు, వాళ్ళకి నువ్వు ఎవరంటే ఇమ్మని చెప్పాలి. నేను దేవుడు ఏం చేశాడంటే, మోషే గొర్రెలు కాసుకుంటూ కొండ ఎక్కాడు. ఎవరి గొర్రెలు? తన గొర్రెలు కాదు, వాళ్ళ మామ గొర్రెలు. వాళ్ళ మామ గొర్రెలు కాసుకుంటూ ఆ కొండ ఎక్కాడు. కొండ ఎక్కినప్పుడు కొండలో ఒక విచిత్రమైన దర్శనం కనబడుతుంది మోషే. ఏంటో దర్శనం అంటే, ఒక పొద నడుముకు మండిపోతుంది, అగ్ని చేత మండపడుతుంది, కానీ పొద కాలిపోవట్లేదు. మోషే అనుకుంటున్నాడు, ఇంతవరకు భూమి మీద ఇటువంటి విచిత్రం నేను చూడలేదే. నేను పుట్టింది ఈరోజు 40 సంవత్సరాల పైన అయిపోతుంది, 50 సంవత్సరాలు. మోషేకి అప్పుడు మంద కాసేసరికి 50 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తు 40 సంవత్సరాల తర్వాత తరిమి వేయబడ్డాడు, వచ్చేసాడు, పారిపోయాడు. ఐగుప్తులో 40 సంవత్సరాలు బాల్యం, యవనం, లేదా అది మంచి రాజుపాట్లో బ్రతికాడు, రాజుగా బ్రతికాడు. కానీ ఉడుకుతనము లేదా దురుగుతనం ఏం చేసిందంటే, తన ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి. ఎందుకంటే మోషేలో ఒక ఆలోచన, నా ప్రజలు ఇలా నాశనం అయిపోతారు, వారిని ఎలా విడిపించాలి అనే ఆలోచన ఎప్పుడైతే మోషేకి వచ్చిందో, అప్పుడు దేవుడు ఏం చేశాడు, బయటకు తీసుకొచ్చి పారిపోతుంటే మిద్యాను వనంలో ఒక 7 స్త్రీలు ఆ మందకి నీరు పెడుతున్నారు. ఆ నీరు పెడుతున్నప్పుడు కొంతమంది కాపర్లు వచ్చి వాళ్ళ మందరం పంపించేస్తుంటే వాళ్ళ ఆడవాళ్ళు నేను చేయలేకపోతున్నారని వీళ్ళు తిరగబడితే ఆ ఆడవాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు ఎవరు? మోషే. ఎందుకంటే మోషేకి ఎప్పుడు ఆడవాళ్ళంటే చాలా గౌరవం అంట. మోషే ఆడవాళ్ళ పక్షాన్ని నిలబడి, నేను ఉంటాను, మీరు మందరికి నీరు పెట్టండి అన్నాడు. అప్పుడు మోషే దగ్గరుండి నీరు పెట్టాడు. నీరు పెట్టించిన తర్వాత వాళ్ళు మందరం తోలుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఆడపిల్లలకి తండ్రి అడుగుతుంది, అమ్మా ఎప్పుడు లేట్గా వచ్చేవారు కదా, ఈరోజు ఎంతకాలం ఎందుకు వచ్చారు అంటే, అప్పుడు పెద్దమ్మాయి చెప్తారు, అన్న ఈరోజు ఒక మహానుభావుడు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ అందరూ మా మందరికి తోలేస్తుంటే ఆ వ్యక్తి వచ్చి మా మందరికి ఏం చేశాడు, నీరు పెట్టాడయ్యా అన్నాడు. అప్పుడు ఆ నాన్న అంటాడు, మరి ఆ నీరు పెట్టిన వ్యక్తికి ఎంతో ఉపకారం చేశాడు కదా, మరి అది ఎందుకు మన ఇంటికి తీసుకురాలేదు? సరే నాన్న, మగవాడు కదా, మీరేమైనా అంటారని తీసుకు లేదు, ఉపకారం చేసేవాడు ఎవడైనా మన ఇంటికి తీసుకురాలి. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడ ఉంటాడో, ఈ రాత్రికి ఎలా ఉంటాడో వాడిని తీసుకురండి అంటే, మళ్ళా కొన్నాళ్ళు పరిగెత్తి అక్కడే ఉన్నాడు మోషే. మందకి నీరు పెట్టే స్థలంలోనే ఉన్నాడు. ఇంటికి వచ్చిన పెద్ద కూతురు, ఆ కూతురు పేరు సిపోరా. దీని పేరు సిపోరా. ఈ సిపోరా పరిగెత్తి, అయ్యా మీరు ఏ దేశస్తులో తెలియదు, చూడడానికి ఐగుప్తుల్లో ఉన్నారు, కానీ ఐగుప్తులు కాదు మోషే, హెబ్రీయుడు. ఎవరు? హెబ్రీయుడు. కానీ ఐగుప్తు దేశంలో పెరిగాడు కాబట్టి ఐగుప్తులా ఉన్నాడు. మీరు చూడడానికి ఐగుప్తులా ఉన్నారు, మా డాడీ మా నాన్న మీకు రమ్మంటున్నారు, ఎందుకు నాకు? మోషే అప్పటికి ఎలాగొన్నాడు తెలుసా, ఎవరు సేవ తీస్తే ఆ పంచకి వెళ్ళిపోదామని ఉన్నాడు, కానీ బయటికి చెప్పలేకపోతున్నాడు. మనం కూడా అంతే కదా, ఎవరు సహాయం చేస్తారా వాళ్ళ వైపు తిరుగుదామని మనం చూస్తుంటాం, కానీ మనకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరి దగ్గర నుండి చిన్న అవకాశం వస్తే ఏం చేస్తాం? వెళ్తాం. కానీ బయటికి ఏమంటున్నాడు, అబ్బాయి అది మంచిది కాదంట అని అంటున్నాడు. కానీ మనిషి ఎదురు చూస్తున్నాడు, నాకు ఎవరి సహాయమైనా కావాలి. ఈ మధ్యలో ఎప్పుడైతే పిలిపొచ్చిందో వెంటనే మనిషి ఏమయ్యాడు తెలుసా, ఆ సిపోరతో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చూసాయినా అన్నం పెట్టి మరి అన్ని మంచి అడిగి, అయ్యా మీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చావు? సో ఎలక్ట్రల్ చెప్పినప్పుడు, సరే నీకే అభ్యంతరం లేకపోతే రోజు మా మందరం కాస్తావా అని అడిగాడు. ఇంకా అంతకంటే ఒక
చెప్పండి. 100 కాస్తావని అడిగితే అడగాలే కానీ లోపల మనసు ఏంటి? నువ్వు అడగాలే కానీ ఇంకే చెప్పాలి. నువ్వు అడగాలే కానీ అప్పుడప్పుడు మీరు ఏంటంటారు అదేంటి చెప్పాలి. పీస్మెంట్ 500 రూపాయలు, నువ్వు ఇప్పుడు తీసుకుని 1 కోటి రూపాయలు నువ్వు ఇవ్వాలే కానీ 100 రూపాయలు పీస్మెంట్ ఇప్పుడు ఏమైపోద్ది? 1 కోటి రూపాయలు విలువ అయిపోతాయి. 100 రూపాయలు పీస్మెంట్ అప్పుడు అనేవాళ్ళు. మీకు తెలుసా, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు అంటే కాలేజ్ ఆ పీస్మెంట్ తీసుకొచ్చి 100 రూపాయలు అనేవాళ్ళు. ఇలా పెట్టుకొని వాచ్లు పెట్టుకొని అనేవాళ్ళు. పీస్మెంట్ మీకున్నది లేదు, జ్ఞాపకం లేదు కానీ ఇలా బొమ్మలా చేసి ఇచ్చేవారు. స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి లేదంటే స్కూల్ దగ్గరికి తీసుకొచ్చి ఇలా బొమ్మలా చేసి పీస్మెంట్ ఇచ్చేవారు కదా. అది 100 రూపాయలు. కానీ మనకి ఇష్టమైన వాళ్ళు కొరికిస్తారు ఏంటంట, ఈరోజు నుండి చర్చిలో డైలాగ్ వాడకండి. ఎందుకంటే మీకు ఏ డైలాగ్ చెప్తున్నది వాడేస్తారు కదా. పీస్మెంట్ 100 రూపాయలు కానీ కొరికిస్తే ఎవరు కొరికిస్తే నాకు అట్లే చెప్పాలి. అన్న అబద్ధాలు. ఇష్టమైన వాళ్ళు కొరికిస్తారు ఎక్కడ? 1 కోటి రూపాయలు. సో కాబట్టి ఏం చేస్తుందో తెలుసా, ఈయన ఎప్పుడైతే పిలుస్తావో నేను సిద్ధంగా ఉన్నానని రెడీగా ఉన్నటువంటి మోషే ఏం చేశాడు తెలుసా, ఇంటికి వెళ్ళి సరే ఉంటాను మందాన్ని కాస్తానన్నాడు. మందాన్ని కాస్తున్నాడు అనుకున్నాడు. అమ్మ ఎక్కడో లేనోడికి ఒక సెంటరు దొరికింది, ఒక అడ్రస్ దొరికింది అని అనుకున్నాడు. అనుకుని కొన్ని రోజులకి మోషే ఆయన ఏమన్నాడట, ఎవరైతే కూతురు పంపించాడు ఆయన, మోషే నువ్వెంత నమ్మకంగా పనిచేస్తున్నావు కాబట్టి నా పెద్ద కూతురు నీకు ఇస్తానన్నాడు. అబ్బా ఇంకేం తగిలిందండి? గట్టిగా చెప్పాలా, ఎంత అదృష్టం వచ్చిందండి మోషేకి. మోషే అనుకున్నాడంట, అవునా నాకా? నీకేనయ్యా, నాకేముందని ఇస్తావు? నీకేమి లేదు కానీ మీరు ఒక మంచి మనసు ఉంది కదా. ఏంటది? ఉపకారం చేసే మనసు ఉంది. మనుషులు తెలిసినా తెలియకపోయినా నువ్వేం చేస్తున్నావు? కొంతమంది మనకు తెలిసిన వాళ్ళకి ఉపకారం చేయడం మనకు కష్టం. ఒకసారి చెప్తారా, మనకు తెలిసిన వాళ్ళకి ఉపకారం చేయడమే మనకు కష్టం. కానీ తెలియని వ్యక్తికి ఉపకారం చేస్తామా? వీళ్ళు ఎంతమంది అటువంటి గుణం ఉంది? తెలియకపోయినా నేను ఉపకారం చేస్తానండి, తెలియకపోయినా నేను చేస్తాను. తెలిసిన వాళ్ళకే కాదు, తెలియకపోయిన కూడా ఉపకారం అంటే అర్థం ఏంటో తెలుసా? ఉపకారం అంటే అర్థం ఏంటో తెలుసా? ఉపకారం అనేది తిరిగి కోరదు. ఉపకారం అనేది తిరిగి ఏది ఆశించదు. తిరిగి ఆశించేది ఉపకారం కాదు. నువ్వు 1 రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, ఒక చాక్లెట్ ఇచ్చినా, ఏంటి మనం ఇస్తాం చూడండి, ఒక గ్లాసు పంచదార ఇస్తాం, మళ్ళీ తిరిగి ఏం చేస్తాం? ఆశిస్తాం. దాన్ని ఉపకారం అన్నారు. ఉపకారం అంటే ఒక్కసారి ఇచ్చేసింది తిరిగి ఆశించడం, దాన్ని ఉపకారం అంటారు. తెలిసిన వాళ్ళు చేయొచ్చేమో, తెలియని వాళ్ళు చేస్తావా? అది మోషే మామ చూశాడు. మోషేలో ఏం చూశాడో తెలుసా? ఎవరో నా పిల్లలు తెలియదు కానీ వాళ్ళు బాధపడుతుంటే నువ్వేం చేసావు? ఉపకారం చేసావు కదా. అది చాలు. అది సర్టిఫికేట్. నీ సర్టిఫికేట్ అది చాలు. నీ తల్లిదండ్రులు ఇవ్వాల్సిన సర్టిఫికేట్, నీ బంధువులు ఇవ్వాల్సిన సర్టిఫికేట్, నీ సర్టిఫికేట్ దేవుడిచ్చాడు. మనకెవరో సర్టిఫికేట్ ఇవ్వాల్సిన లేదండి, వీడు మంచోడు అని. దేవుడు మనకి ఈ లోకంలో కాలేజ్ మార్క్ వేరే కాలేజ్కి వెళ్తే కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. కాంటాక్ట్ దాన్ని ఏం రాస్తారు? చివరిగా గుడ్, ఇంకా సాటిస్ఫాక్టరీ, ఇంకా ఎక్సలెంట్, ఇంకా వెరీ గుడ్, ఇంకా బ్యాడ్ అని ఎక్కడైనా రాస్తారా? రాయరా? కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నాయి అనుకుంటున్నాను సర్టిఫికేట్.
బ్యాడ్ అని ఎవరికైనా ఉందా? ఎలాంటి వాడు కానీ బ్యాడ్ రాయరు టీచర్. ఎప్పుడు బ్యాడ్ రాస్తారంటే మరీ దౌర్భాగ్యుడైపోతే, మరీ దౌర్భాగ్యుడైతేనే రాస్తారు. కానీ ఎలాంటి వ్యక్తులకైనా టీచర్లు ఏం రాయరు, బ్యాడ్ అని రాయరు. కాకపోతే నార్మల్ అని రాస్తారు, పర్వాలేదు అని రాస్తారు. కానీ బ్యాడ్ ఎప్పుడు రాయరు టీచర్. ఎంత మూర్ఖుడై బాగా మరీ మనంతలు ఉంటారు కదా, మరి ఎంత చెప్పినా చింతకాయ పులుపు అన్నట్టు ఉంటారు కదా, ఎంత చెప్పినా చింతకాయ పులుపు అన్నట్టు ఉంటారు. వాళ్ళకి మాత్రం బ్యాడ్ అని రాస్తారు. బ్యాడ్ దేవుడు అట్ట ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏంటని మోషేకి? ఉపకారం చేసే బుద్ధి. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఈ బుద్ధి ఖచ్చితంగా ఉండాలి. తెలిసిన వాడికి చేయడం కాదు, తెలిసిన వాడికి చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక రోజు తిరిగి ఇచ్చేస్తాడు. తెలియని వాడికి చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే వాడు ఎప్పటికీ నీకు ఇవ్వలేడు. అంటే మర్చిపోతున్నాం. అంటే నేను యేసుప్రభువు వారు చెప్పారు ఏంటో తెలుసా? మీరు ఎవరికైనా భోజనం పిలిచినప్పుడు, మీ ఇంట్లో విందులు చేసినప్పుడు తిరిగి మరలా భోజనం పెట్టి వారికి పిలకండి. మనం ఎవరికి పిలుస్తాం చెప్పండి? గట్టిగా చెప్పాలి. మనం ఏదైనా ఫంక్షన్ చేస్తే ఎవరికి పిలుస్తామండి? హలో హలో ఉన్నారు అందరు ఇక్కడ? ఆ నోరు విప్పండి, చలికాలం ఫ్యాన్లా పెట్టా. చెప్పండి, ఎవరు పిలుస్తాం చెప్పండి? మళ్ళీ పిలిచే వాళ్ళకి రెండోది వచ్చాడు 100 రూపాయలు నేస్తాడా ఏడా? మన ప్లేట్కి ఖరీదు పెడతాం, మన ప్లేట్కి కనీసం ఖరీదు పెడతాం. వచ్చినోడు 100 రూపాయలు ఇస్తే, 1000 రూపాయలు వచ్చినోడికి ముందే కార్డు, 100 రూపాయలు ఇచ్చినోడికి రెండో కార్డు. ఏమి ఇవ్వలేనోడికి కనబడుతుంది. బ్రదర్ మా ఇంట్లో కొంచెం ఫంక్షన్ ఉంది, వచ్చాను. చర్చలో కొంతమంది అదే అలాగా ఉంటుందండి. ఈ చర్చలు చెప్పి ఏంటి ఎవరు రా బాబు అంటే నాకు చెప్పడమే. నిజంగా చాలా మంది అలాగా ఆలోచిస్తారు. అలా కాదు. దేవుడు అంటాడు నువ్వు ఏదైనా పెడితే తిరిగి వాళ్ళు ఇవ్వకూడదు. ఎందుకు వాళ్ళు ఇవ్వకూడదు అంటే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆమె ఆమె ఉపకారం చేసి ఏం చేయాలంట? ఏం చేయాలా? మర్చిపోవాలి. ఎప్పుడైతే నువ్వు ఉపకారం చేసి మర్చిపోతావు, దేవుడు నీ పక్షాన ఉపకారం చేస్తాడు. అంటే మోషే క్వాలిటీ కనుక్కున్నాడు ఏంటి? ఉపకారం చేసే మనసు. ఈరోజు మీ అందరికీ అటువంటి ఉపకారం చేసే ఆత్మ వచ్చునుగా, మీరు ఉపకారం చేసే మనసు వచ్చునుగా, మీరు అనేక మందికి ఉపకారంగా నిలబడుతురుగా, ఉపకారం చేసే గుణం నీలో ఉండునుగా. ఉపకారం ఎంత పని చేసి చూడండి. చిన్న నీరు పెట్టాడు అంతే. ఆ నీరు పెట్టినందుకు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. భోజనం పెట్టడం కాక ఇంట్లో సెంటర్ ఇచ్చాడు. సెంటర్ ఇవ్వడమే కాకుండా ఆ ఇంటికి అల్లుడిగా మారాడు. ఎంత ఉపకారం! చిన్న ఉపకారమేనండి, చిన్న ఉపకారం. చేసి చూడు చేయండి. దేవుని పిల్లలకు చిన్న ఉపకారం చేస్తూ, రోడ్డు మీద పడిపోతున్న వాళ్ళకి చిన్న బిస్కెట్ ఇచ్చు, అనాథలుగా ఉన్న వారికి ఒక చిన్న బ్రెడ్ ఇచ్చు. రోడ్డు మీద ఆకలి తలంపించి పడిపోతుంటే వాళ్ళకి ఇస్తే నీకు రాదు, వాళ్ళకి ఇస్తే ఎప్పటికీ రాదు. కానీ వాళ్ళకి ఇచ్చింది దేవుడు అంటే వాళ్ళకి ఇచ్చింది జ్ఞాపకం చేసుకొని నీకు ఇస్తాడు. ఉపకారాన్ని మర్చిపోయేవాడు కాడు దేవుడు. ఒకవేళ మనుషులు ఉపకారాన్ని మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు. కొంతమంది మనుషులు మర్చిపోరు, కానీ కొంతమంది మనుషులు ఏం చేస్తారు? ఉపకారాన్ని మర్చిపోతారు. మనం ఉపకారం చేయాలి, ఉపకారాన్ని మార్చుకోకూడదు. 2 గుణాలు మనలో ఉండాలి. చెప్పండి, ఉపకారమును చేయాలి, ఉపకారాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా నీకు ఎటువంటి కష్టమైన పరిస్థితి వచ్చినా ఉపకారాన్ని మర్చిపో. అలాంటి వాళ్ళు నాకు ఉపకారం చేశారు, ఈరోజు ఇలా బతుకున్నానంటే అలాంటి వాళ్ళు. నేను ఏదైనా అనకాపల్లి వెళ్ళాను. అనకాపల్లి
అనకాపల్లి వెళ్ళినప్పుడు మా బామ్మకి ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అన్నాడు. సరే వెళ్దామని ఎవరికో ఫోన్ చేశాడు. నాకు అన్నాడు, ఆయన చాలా పెద్ద వ్యక్తి, చాలా మంచోడు, అందరికీ మేలు చేస్తాడు అని అన్నాడు. సరే పిలిచాడు. పిలిస్తే ఆ వ్యక్తిని పెట్టుకొని చేసుకొని వచ్చి ఆ వ్యక్తి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి నా వైపు ఎలా దిగాలంటే చూస్తున్నాడు. నేను గుర్తుపెట్టాను ఆ వ్యక్తిని. ఎప్పుడో నా చిన్ననాటి అంటే వ్యాపారంలో ఫ్రెండ్ అన్నమాట. ఇలా చూసి మామా నువ్వు అన్నాడు. అప్పుడు అవే పిలుచుకుంటాం కదా, ఎలా పిలుచుకుంటే వాళ్ళ మరి బావా నేను మామ రెండే వరుసలు. అన్నయ్య ఉండదు, స్నేహితుల మధ్య అన్నయ్య ఉండదు. ఏమంటారు? మామ మామ. అప్పుడు మా బావమ్మతో చెప్తున్నాడు, నేను ఎవరనుకుంటున్నాం, ఈ స్థితిలో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ రోజు మాకు గెంజి పెట్టిన మహాదాడు. ఏం చేస్తున్నామని అడిగాను. నేను అడిగాను, పీఠాధిపతి ఏది అదేదో అమ్మవారు అంటారండి, ఏదమ్మో దాన్ని ఆ పీఠాధిపతిగా చేస్తున్నాను. నాకు ఈరోజు దేవుడు అంతగా బ్లెస్ చేశాడు. అదంతా మీరు పెట్టిన దీక్ష. ఆ రోజు నేనేం చేయలేదు, నేనే బాధల్లో ఉన్నాను. ఉన్నోడికి ఏం చేశాను, కనీసం ఆకలి తీర్చాను. నాకు లేదు బాధ. అది ఈరోజు కూడా జ్ఞాపకం. ఆయన ఏ స్థాయికి ఎదిగినా మర్చిపోయి కొన్ని సంవత్సరాలు నేను ఆయన కలలేదు. 30 సంవత్సరాల దగ్గర వివాహం అయిన తర్వాత కలలేదు. నేను ఎక్కడున్నానో తెలియదు. నీ అడ్రస్ కొత్త చూస్తున్నానని. అడ్రస్ చూసినా కలవడానికి అవ్వదు. ఎందుకంటే నీ మతం, నీ మార్గం వేరు, నా మార్గం వేరు. ఇంకా నువ్వు ఇప్పుడు మామ అన్నట్టు నేను మామ అనలేదు, ఒరే అన్నట్టు నేను కూడా ఒరే అనలేదు. నువ్వు అదే వచ్చి నేను అనలేదు, ఎందుకంటే నా నోరు అది ఇక పలకలేదు. ఏమండి అనగలరు. అదే మా మలకంటున్నాం అంటున్నాడు. నేను కష్టపడాలి కదా, ఎంత పాజిటివ్ అయితే మరి మామూలే కదా. నిజం అంటే మనం చేసే ఉపకారం చిన్నదైనా అది జీవితానికి నువ్వు చేసేయాలి. రెండోది ఏంటి? ఉపకారాన్ని మర్చిపో. ఏం చేయకూడదు? ఉపకారం చేసేవారిగా ఉండాలి, ఉపకారాన్ని మర్చిపోకూడదు. అవతల మర్చిపోయిన మనకు పర్లేదు, మనమే నమ్మకూడదు. ఎవరైనా మనకు చేశారంటే మనం మర్చిపోకూడదు. ఉపకారం చేయడం బట్టి మోషేకి మందను కాసే గొప్ప పంపించాడు. మందను కాసుకుంటూ కొండెక్కాడు. కొండ మీద మంద కాస్తున్నాడు. ఆ మంద కాస్తున్నప్పుడు దేవుడు దర్శించాడు. ఉపకారం చేసే మనసు నీకుంటే దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. నీ మనసు ఒకకుండా ఉపకారం చేసి ఎవరికైనా అపకారం చేయాలి. నీకు చేతనైందా ఉపకారం చేయాలి, చేతన అవ్వలేదా అపకారం మాత్రం ఎప్పుడు తాగలేదు. అనాథగా దొరికారని, ఆసరాగా దొరికారని వాళ్ళని అపకారం చేయడానికి చూడకు. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆసరాగా దొరికితే చాలు అదే పేరు పెట్టి వాళ్ళని ఏం చేస్తారు, అపకారం చేస్తారు. అపకారం ఎప్పుడు చేయాలని మనసులో ఆలోచించు. అపకారం చేసేవాడు చివరికి వాడే అపహాస్యం పాలవుతాడు. ఉపకారం చేసేవాడు ఎప్పటికైనా ఆశీర్వాదం. అంటే మన దావీదు అంటాడు, ఉపకారం చేస్తే నీ పిల్లలు వస్తువులు ఉండడం కానీ భిక్షమెత్తుకోవడం కానీ నువ్వు చూడవు. నీ పిల్లలు ఎప్పుడు పస్తులు ఉండడం చూడవు. ఉపకారం చేసుకుంటూ వెళ్ళిపోతే ఈరోజే కాదు, నీ పిల్లలు కూడా ఏ రోజు భిక్షమెత్తుకోవడం అంటూ ఉండదు ఉపకారం చేస్తే. అలాంటి ఉపకారం పొందాడు. ఉపకారం చేయడం ఎప్పుడైతే మనసు నేర్చుకున్నాడో దేవుడు ఏం చేశాడంటే, ఇటువంటి వాడైతే నా పిల్లలకు పనికొస్తాడని ఐగుప్తులోని జనాల్ని విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు.
నీ చేతిలో కూడా పెట్టాడు. ఏంటి? ఒక మనస్సు. అది ఉపకారం చేస్తావా, అపకారం చేస్తావా, నీ ఇష్టం. ఉపకారానికి నీ మనసు ఉపయోగించుకున్నావా, నీ పిల్లలు కూడా ఆశీర్వదింపబడతారు. అపకారానికి ఉపయోగించావా, ఆ రోజుతోనే గతం. మళ్ళీ రెండో రోజు నీకు ఎవరు పిల్లలు? అపకారం ఎప్పుడైతే తెలిసిపోయిందో రెండో రోజు రాణిస్తారా? ఎవరు రాని? ఆ రోజుతో నీ జీవితం కానీ ఉపకారం చేయాలి. ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు. చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదు అడిగిన. ఇక్కడ చూడండి ఏంటి దావీదు అంటున్నాడు, యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా, ఉపకారం చూపడా. సౌలు ఎవరు? దావీదు ఎవరు? దావీదు గొర్రెలు తోసుకున్నాడు. సౌలు దగ్గరికి వచ్చాడు. దావీదుకు ఒక మనసు ఉంది. ఏంటో మనసు అంటే ఉపకారం చేసే మనసు. ఏ మనసు? గట్టిగా చెప్పాలి. ఉపకారం చేసే మనసు ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళి ఉపకారాలే దొరుకుతుంది. అవునే? నీకు ఉపకారం చేసే మనసు ఉందనుకోండి, ఎక్కడ కాకపోతే ఎక్కడికి వెళ్ళి ఉపకారం జరుగుతుంది. ఎవరికి చేసావో వాళ్ళ వల్ల నీకు ఉపకారం జరగకపోవచ్చు, కానీ పక్కోళ్ళ వల్ల దేవుడు ఉపకారం చేస్తాడు. ఉపకారం అనే విత్తనం విత్తితే, ఉపకారం అనే విత్తనం విత్తితే ఈ ఊర్లో విత్తినా ఏ ఊరు నుండి ఉపకారం వస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంచేత మానవుడా, నీవేమి విత్తుతున్నావో ఆ పంటనే వస్తావు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. 8వ వచనం ఒకసారి చూసేద్దాం. చూడండి. యాలయనగా ఏడోదా, మనుష్యుడు ఏమి విత్తునో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోస్తాడు. చాలు చాలు. నువ్వేం విత్తుతున్నావో ఆ పంట నీ పిల్లలు తింటారు. నువ్వేం విత్తుతున్నావో జాగ్రత్తగా చూసుకో. ఉపకారం అనే పంట విత్తనం విత్తుతున్నావా, నీ పిల్లలు ఉపకారం అనే పంటని తింటారు. అపకారం అనే విత్తనం విత్తుతున్నావా, నీ పిల్లలు ఎప్పుడు అపకారాన్ని పొందుకుంటారు. నువ్వేం పంట విత్తుతున్నావు? మనుషుడు అక్కడ అంటాడు, ఏమంట? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుష్యుడు ఏ పంట విత్తును, ఏమి విత్తును ఆ పంటనే కోస్తాడు. కాబట్టి ఉపకారం చేయాలని జ్ఞాపకం. మనకు అపకారం చేసేవాడికి కూడా కళ్ళలో కూడా అపకారం చేయడానికి ఆలోచించుకోవచ్చు. అక్కడ చాలా అపకారం చేశాడండి అని నువ్వు ఆలోచించుకో. నీకు అపకారం చేసేవాడికి దేవుడు చూసుకుంటాడు. నువ్వేం చేయాలి? ఉపకారం చేసుకుంటూ వెళ్ళిపో. నాకు అక్కడ అపకారం చేశాడండి, ఆడికల్గా ఉపకారం చేయాలంటే అలాంటి వాడికి ఉపకారం చేయాలి. అలాంటి వాడికి ఉపకారం చేయాలి. అపకారం చేసేవాడికి నా ప్రాణం తీయాలని చూస్తాడండి వాడు. ఇక్కడ చూడండి, దావీదు గొర్రెలు కాసుకున్నాడు. దేవుడు ఒక మనసు ఇచ్చాడు. ఈ దావీదు ప్రతి ఒక్కరు ఉపకారం చేయడం మనసు నేర్చుకున్నాడు. ఎందుకంటే దావీదుకి ఆ మనసు ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి గొర్రెలతో బతికాడు కాబట్టి. గొర్రె ఎప్పుడైనా అపకారం చేస్తారా? గట్టిగా చెప్పారు. గొర్రె ఎప్పుడు అపకారం చేయదు. అంటే మనం అందరం ఏమన్నారంటే గొర్రె పిల్లలం. గొర్రెలు కాదు, గొర్రె పిల్లలం. లోకం దీన్ని ఎలా పరంగా మన గొర్రెలు అట్టుకోడు రండి. గొర్రెలు అట్టుకోడంటే ఏమీ తెలియదురా, ఎన్నన్నా మోసుకెళ్ళిపోతున్నా, మోసుకొని రాదు. మంచిది. గొర్రె పిల్లలు చిన్ని చిన్ని గొర్రె పిల్లలు కాపరి వైమం కాదు, మమ్మల్ని కాయండి. గొర్రెలతో ఉన్నప్పుడు ఈ గొర్రెలతో సహవాసం చిన్నప్పటి నుంచి ఎవరికి
దావీదు. ఎవరికండి? దావీదు. గొర్రెలతో సహవాసం అక్కడ ఏంటి ఏంటి ఆ గొర్రెలు దావీదుకి ఎప్పుడూ అపకారం చేయలేదు. అంటే దావీదుకి అపకారమైన మాట తెలియదు. నీ సహవాసం ఎవరితోనో చూడు, సహవాసం బట్టే నీ జీవితం కూడా ఉంటుంది. అంటే నీ కీర్తన మొదటి అధ్యాయంలో ఏముంది? దుష్టుల ఆలోచన చెప్పున నిలవక, పాపుల మార్గంలో నిలవక, అపాస్తులతో చుండిన చోట. ఒకవేళ నీకు సహవాసం ఇలాంటి వారితోనేమో, అంచేత నీకు దుష్ట ఆలోచనలు వస్తాయి. దుష్టులతో సహవాసం చేసేవాడికి దుష్ట ఆలోచన, పాపులతో సహవాసం చేసేవాడికి పాపపు ఆలోచన, అపహాస్యులతో సహవాసం చేసేవాడికి అపహాస్యం చేయాలని ఆలోచన. నీ సహవాసం ఎవరితో? దావీదుకి గొర్రెలతో సహవాసం. కాబట్టి గొర్రెకి ఎప్పుడు జన్మలో ఏంటి తన జీవితంలో కల్లో కూడా ఎవరికి ఏం చేయదంట? గొర్రె అపకారం చేయదు. రెండవది, గొర్రెకి అసూయ ఉండదు. గొర్రెకి అసూయ ఉంటుందా? లేదు. అంటే దావీదుకి అసూయ రాలేదు. ఎప్పుడు దావీదు మీద అసూయ పడ్డాడు సౌలు, కానీ దావీదు ఎప్పుడు కూడా అసూయ పడలేదు. దావీదుకి ఎందుకు ఆ గుణాలు వచ్చాయంటే గొర్రెలతో సహవాసం. గొర్రెల కంటే అర్థమేంటో తెలుసా? దేవుని పిల్లలతో సహవాసం. గొర్రెలు ఎవరో తెలుసా? ఆయన లోకం పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. గొర్రె కాదు, గొర్రె పిల్ల. గొర్రెని ఎక్కడ ఉందా? గొర్రె పిల్ల. దేవుని లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లలతో నువ్వు సహవాసం చేస్తే, ఆ సహవాసం నీవు దేవుని పిల్లలతో ఉండాలి. చర్చికి వస్తున్నావు కానీ దేవుని పిల్లలతో నీకు సహవాసం లేదు. లోకంలో ఆ దుష్టులతో సహవాసం, ఆ పురుగులతో సహవాసం, పాపులతో సహవాసం. ఈ పాపులతో సహవాసం ఎలా ఉంటుందంటే వాళ్ళు దేవుడితో ఉండలేదు. ఎందుకంటే వాళ్ళు కూర్చున్న ఆలోచనలు అవే, కాబట్టి దావీదు గొర్రెలతో సహవాసం చేశారు. కాబట్టి గొర్రెలు ఆలోచన అంటే దావీదు మనసులో ఏముంది? ఉపకారం చేయాలి. ఎవరికంటే ప్రేమించినోడికే కాదు, శత్రువుడు కూడా. ఎవరికమ్మా? మనం గట్టిగా చెప్పాలి. శత్రువు కూడా. ఎవరికైనా శత్రువు అంటే ఏంటి? దావీదుకి శత్రువు ఎవరంటే సౌలు. సౌలు ఎవరంటే సొంత మామయ్య, పిల్లనిచ్చు. ఎప్పుడు దావీదు కనబడతాడు అప్పుడు చేతమని చూశాడు. ఆడు చేసిన తప్పేంటట? అందరూ ఆయన పొగుడుతున్నారు. ఎవరిని? దావీదుని పొగుడుతున్నారు. సౌలును పొగడ్డం మానేశారు. నీకు మంచి పని చేస్తే అందరూ నేను పొగుడుతారు. మనల్ని ఎవరైనా పొగిడించుకోవాలంటే, మనం డబ్బులు ఇచ్చి పొగిడించుకోవాలంటే ఎంతవరకు పొగుడుతారు? గట్టిగా చెప్పండి. మా చిన్నప్పుడు సంక్రాంతికి మా అమ్మ ఏమండి ఎవరిని గురువులు పిలిచేది. ఆ గురువులకి ఏం చేసేదంటే ఏవైతే పండేవో అవి పెట్టి ₹1, ₹2 అక్కడ పెడితే ఆ పేరు పెట్టి ఏం చేసేవాడు? పొగిడేవాడు. పేరు పెట్టి ఆ రూపాయి అయిపోయిన తర్వాత ₹1 పెడితే ఇంకొకడు పొగిడేవాడు. డబ్బులు ఇచ్చి పొగిడించుకుంటే ఎన్ని రోజులు పొగిడించుకోదు. నీకు మనస్ఫూర్తిగా పొగడాలి మనసు. సౌలు దావీదుని చంపాలనే ప్రయత్నం మీద ఉన్నాడు. సౌలు పారిపోయాడు. అంత పారిపోయినప్పటికి కూడా ఉపకారం చేయాలని ఆలోచన ఏంటో తెలుసా? కానీ సౌలు కొడుకులో ఒక మంచి వ్యక్తి పుట్టాడు, యోనాతాను. అంటారు కదా, బురదలో పద్మము పుట్టినట్లు. పద్మం ఎక్కడ పుడుతుందట? బురదలోనే. పద్మం ఎప్పుడు బురదలోనే పుడుతుంది. ఒల్లి పద్మం ఎప్పుడు ముళ్ళ చెట్టుకే పుడుతుంది. పద్మము నీటిలో పుట్టే తామర పుష్పం లేదు. ఒల్లి చెట్టు అంటే తెలుసా? ఒల్లి పద్మం అంటే ముళ్ళు చెట్టు. బ్రహ్మచెముడికి పద్మం లాంటి కలువ పువ్వు లాంటి పువ్వు కొడుతుంది. బ్రహ్మచెముడి చెట్టు ఎప్పుడైనా చూసారా? ఎంతమంది తెలుసు? బ్రహ్మచెముడి చెట్టు
ముందు కుర్చీలో నిల్చండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్పాలి. చూడండి, తామర పుష్పం రావాలంటే ఏముండాలో? అది బురదలోనే ఉంటుంది, కానీ ఎంత అందంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. బ్రహ్మచముడు మొక్కకే ఉంటుంది, ఒళ్ళంతా ముళ్ళే, కానీ ఆ పువ్వు మాత్రం ఎంత అందంగా ఉంటుంది. కొంతమంది చెడ్డోళ్ళ కడుపులో మంచోళ్ళు కూడా పుడతారు. మంచోళ్ళ కడుపులో గట్టిగా చెప్పాలి. మంచోళ్ళ కడుపులో చెడ్డోళ్ళు కూడా పుడతారు. చెడ్డోళ్ళ కడుపులో. కానీ మనము మనసును బట్టి తీర్పు తీరుస్తుంటాం. మనసును బట్టి తీర్పు తీర్చు. దేవుడు ఎవరిని ఎలా చేయాలో దేవుడికి తెలుసు. సో అలాంటి సౌలు కడుపులో ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరు యోనాతాను. ముచ్చిమంట, కడిగిన ముత్యం యోనాతాను. యోనాతాను గురించి దేవుడు టెస్టిమనీ ఇస్తాడు. కడిగిన ముత్యం. ఎంత కడిగిన ముత్యం అంటే సౌలుకి ఎంత అసూయ ఉందో, యోనాతానికి అంత ప్రేమ ఉంది. ఈ రెండు ఎప్పుడు కలవు. ద్వేషము ప్రేమ ఎప్పుడు కలవదు. అంతేగాని యేసుక్రీస్తుని కూడా అసూయ చేత వాళ్ళు సిలువేశారట. పరిసయ్యులు, శాస్త్రులు, రాజ్యంలో ఉన్న గొప్పవారు అందరూ కూడా యేసుని ఏమొచ్చిందంట? అసూయ చేత సిలువేయబడిందని బైబిల్లో రాయబడింది. అసూయ ప్రేమను ఏం చేసింది? సిలువేసింది. ప్రేమను ఏం చేసింది? సిలువేసి ఆపేయాలనుకుంది. ప్రేమను ఏం చేసింది? సిలువేసి సమాధి చేయాలనుకుంది. ప్రేమను ఏం చేసింది? సిలువేసి కన్నీరు కార్పించింది. కానీ చివరికి విజయం మాత్రం ప్రేమే గెలిచింది. అసూయ సమాధి చేయలేకపోయింది. అసూయ సిలువ మీద మేకులు కొట్టింది, కానీ ఉంచగలిగిందా? మేకులు జయించింది ప్రేమ. దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ కాదు, దేవుని ప్రేమ. అసూయను దేని చేత జయిస్తామంటే ప్రేమ ద్వారా. అంటే సౌలు ఎంత సంపాదనుకుంటున్నాడు అసూయతో, కానీ దేవుని ప్రేమ ఏంటి? దావీదులో ఉన్నటువంటి గొప్ప గుణం. దావీదుని బతికిస్తాడు. ఆ బతికించడానికి ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దావీదుని బతికించడానికి ఎవడైతే చంపాలనుకున్నాడో ఆడి కుటుంబంలో ఉన్న కొడుకులు లేపాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ కుటుంబం నుంచి కొడుకులు లేపాడు. ఆ కొడుకు పేరు యోనాతాను. యోనాతాను ఎంత మంచివాడు. యోనాతాను ఏం చేశాడు తెలుసా? దావీదుకి స్నేహితుడైపోయాడు. దావీదు మాట్లాడి యోనాతాను పిచ్చి. దావీదంటే తండ్రికంటే అసహ్యం, కోపం. దావీదు మాట్లాడితే యోనాతానికి పిచ్చి పడిచచ్చిపోయాడు. యోనాతాన్ అంటే దావీదు మాట్లాడితే యోనాతాను పడిచచ్చిపోయాడు. ఎప్పుడు ఇంట్లో అనుకుంటేవాడు దావీదు అలాంటి వాడు కదా. అంటే కోపం వచ్చిందంటే ఎవరికి? సౌలు. ఇలాంటి కొడుకునే మనలేడు కదా, పక్కన పెట్టి గోడకు పొడిచేవాడు. అరే ఆడి నా దగ్గరికి ఒకటితో పెట్టురా. కానీ ఉన్నది ఉన్నట్టే కదా. యోనాతాను దావీదంటే యోనాతానికి ఆ పిచ్చిని బట్టి యోనాతాను ఏం చేశాడంటే తనకు రావాల్సిన రాజ్యాన్ని దావీదు ఒక నిబంధన చేశాడు. నాయనా దావీదు, హలో ఫ్రెండ్ దావీదు. ఏంటి ఫ్రెండ్? ఏం లేదు, మన ఇద్దరము చేలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. చేలోకి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ అందరూ చూస్తారు. చేలు అంటే తెలుసా? మందిరం. దేవుడు మాట్లాడుకోవాలంటే పర్సనల్గా మందిరంలోకి రావాలి. దేవుడు నీతో మాట్లాడాలంటే ఆయన యోనాతాను, మనం దావీదు. ఆయన యోనాతాను, మనం దావీదు. కడిగిన ఆనిముత్యం. ఆయన ఏ పాపము లేదు. నాలో అన్నీ ఉన్నాయి, కానీ నాతో స్నేహం.
నేను మాట్లాడాలంటే చేరులోకి వచ్చి, ఊరికి చివరిన చేరు ఉంటుంది, అక్కడ ఎవరు ఉండరు, ఆ చేరులోకి వెళ్ళిపోతాం. చేరులోకి వెళ్ళి ఇద్దరు మాట్లాడుతున్నారట, దావీదు యోనాతాను ఇద్దరు. బ్రాండ్ అన్నాడు యోనాతాను, నా చేతిలో చెయ్యి అన్నాడు. ఏంటి బ్రాండ్, ఎందుకు ఏమంటున్నావు, నువ్వు రాజు కదా, నేను నీ దగ్గర కూలోడు కదా అన్నాడు దావీదు. అక్కడ మా నాన్న దగ్గర నేను రాజు, మనిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్. చూడండి, స్నేహం దగ్గర తారతమ్యాలు ఉండవు. స్నేహం దగ్గర తారతమ్యాలు ఉండవు. స్నేహం చేసేవారి దగ్గర కులము తారతమ్యం ఉండదు, మతము తారతమ్యం ఉండదు, జాతి తారతమ్యం ఉండదు, రంగు తారతమ్యం ఉండదు, వీటి డబ్బు తారతమ్యం ఉండదు. స్నేహం చేసేవాడికి డబ్బు ఉంటే స్నేహం చేస్తానంటాడు, స్నేహం కాదు స్నేహితుడు కాడు. నువ్వు నా కులం అయితే నేను స్నేహం చేస్తానంటాడు, స్నేహితుడు కాడు. నా మతం అయితే నీకు స్నేహం చేస్తానంటాడు, స్నేహితుడు కాడు. నీకు అందం ఉంటేనే స్నేహం చేస్తానంటే వాడు స్నేహితుడు కాడు. నీ దగ్గర ఏదైనా కలిగి ఉంటే నీతో స్నేహం చేస్తున్నాడు అంటే వాడు నీ దగ్గర ఆశిస్తున్నాడు. నీ అర్హతలు ఏది చూడని వాడే నిజమైన, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరు స్నేహితుడు? ఏది ఆశించకుండా చూసేవాడు. నాలో ఏది ఆశించదు. నిజంగా మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్నేహం. మక్కువ 3 రోజులు మీటింగ్ పెట్టారు. మక్కువలో 3 రోజులు మీటింగ్ పెట్టారు. ఆ రోజు పెద్ద మీటింగ్, బహిరంగ మీటింగ్ పాల్గొన్నాను. ఆ మీటింగ్ నేను వెళ్ళాను, వాక్యం చెప్తాను రోజు. అక్కడికి మాటలు పాడడానికి హానోక్ గారు వచ్చి, పొట్టిగా ఉంటారు హానోక్ గారు. సీరియల్ హానోక్ గారు పొట్టిగా ఉంటారు. హానోక్ గారు పాటలు పాడడం తేలి, ఆయన పాటలు పాడడానికి వచ్చారు. వాక్యం చెప్పే ముందు ఆయన పాటలు పాడతారు. నేను వాక్యం చెప్పడానికి ముందుగా ఆయన పాటలు పాడి నాకు వాక్యాన్ని ఇచ్చారు. సో ఆయన పాట పాడారు, మంచి పాట. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, నన్నెంత ప్రేమించినావు, నా కోసం మరణించినావు, నన్నెంత ప్రేమించినావు, నా కోసం మరణించినావు, మరువగలనా నీ స్నేహం, మరిచియులనే మనగలనా, మరువగలనా నీ స్నేహం, మరిచియులనే మనగలనా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నీతిలో ఉన్న నన్ను కరుణించి కరుణించావు, కన్నీటిలో ఉన్న నన్ను కరుణించి పరిపాలించావు, ఎండిన ఎడారిలో, ఎండిన ఎడారిలో నూతన వెలుగు కురిపించవు, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో
స్నేహం చేశాడు. యోనాతాను రాజునని మర్చిపోయాడు. యోనాతాను అయ్యండి నేను గొప్పవాడని కూడా మర్చిపోయాడు. దావీదుకు స్నేహం, తన ఇంట్లో పనివాడు దావీదు అప్పటికేంటి, తన ఇంట్లో పనివాడితో యజమానుడితో స్నేహం. ఈ లోకంలో నేను పనివాడు, పరలోక యజమాని నా యేసు, ఆయనతో మరి స్నేహం. సార్ ఆలోచించండి, ఎవరైనా అలాంటి వాళ్ళు చేస్తారండి? ఒక సంస్థకి CEO కింద పనిచేస్తున్నటువంటి డీలర్ ఇచ్చిన వాడితో స్నేహం చేస్తాడా? స్నేహం చేయాలంటే ఇంజనీర్ స్నేహం చేస్తాడు, డాక్టర్ స్నేహం చేస్తాడు. ఈ లోకంలో ఒక స్థాయిలో ఉంటే స్థాయి అలాంటి వారితోనే స్నేహం చేస్తారు. కింద వారితో స్నేహం చేయాలని ఆలోచించరు. ఎందుకు ఆలోచించరంటే ఆయనతో స్నేహం చేస్తే నాకు అందరూ అలాగే చూస్తారేమో. కానీ యేసయ్య అలా అనుకోవాలి. దాంతో స్నేహం చేయడానికి పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. యోనాతాను రాజ్యం విడిచి దావీదు కొరకు పొలాల్లోకి వెళ్ళినట్లు యేసు ప్రభువు తన రాజ్యాన్ని విడిచిపెట్టి ఈరోజు సంఘం అనే పొలాల్లోకి వచ్చాడు. దేని కొరకు? నాతో స్నేహం చేయడం కొరకు, నన్ను బలపరచడం కొరకు, నన్ను స్థిరపరచడం కొరకు ఆ రాజ్యాన్ని విడిచి వచ్చాడు. యోనాతాను రాజ్యం విడిచి పొలాల్లోకి దావీదుతో స్నేహం కొరకు వెళ్ళినట్టు ఈరోజు నా యేసయ్య పరలోకాన్ని విడిచి నాతో స్నేహం కొరకు ఈ ముళ్ళ పొద లాంటి సంఘంలోకి వచ్చాడు. ఈ సంఘంలో అసూయ, ద్వేషము, కలహం, మత్సరము, క్రోధము, అందరం ఇక్కడ కూర్చోడం కానీ మనుషుల్లో రకరకాల ముళ్ళ తప్పలు, గచ్చ పొదలు, ఇలాంటి ముళ్ళ తప్పల మధ్య బ్రతికిన మన తప్పు లోకాన్ని విడిచేశాడు. ఎందుకో తెలుసా? ఆయన కొన్ని గొప్ప మనం ఏంటో తెలుసా? గొప్ప కారణం వచ్చింది. అప్పుడు యోనాతాను దావీదు అంటున్నాడు, దావీదు నాయనా నువ్వు చేయి చాపు స్నేహితుడా అంటే దావీదు అంటాడు, నీతో చేయి కలపడమా? నువ్వెక్కడా, నేనెక్కడ? రతనాల రాసుల్లో నిలిచే నీవెక్కడా? బ్రతుకంత ముళ్ళల్లో బ్రతికే నేనెక్కడా? రతనాల రాసుల్లో నిలిచే నీవెక్కడా? బ్రతుకంత ముళ్ళల్లో బ్రతికే నేనెక్కడా? మిత్రమా, నా మిత్రమా, చిత్రమా, ఇది నీ చిత్తమా? మిత్రమా, నా యేసయ్యా చిత్రమే, ఇది నీ చిత్రమే. స్నేహం నా ప్రాణం, స్నేహం నా ప్రాణం, నీతో స్నేహం. మిత్రమా, నా మిత్రమా, చిత్రమా, ఇది నీ చిత్తమా? కంటి నీరు తుడిచినావు, కంటికి కాచినావు, కంటి నీరు తుడిచినావు, కంటికి రెప్ప పిలిచినావు, వింతగా నన్ను పలచినావు, తండ్రివై నన్ను పిలిచినావు. కంటి నీరు తుడిచినావు ఎందుకు? కంటికి రెప్ప పిలిచినావు ఏమిటో? వింతగా నన్ను పలిచినావు ఏలను, తండ్రివై నన్ను పిలిచినావు. రతనాల రాసుల్లో నిలిచే నీవెక్కడా? బ్రతుకంత ముళ్ళల్లో బ్రతికే నేనెక్కడా? రతనాల రాసుల్లో నిలిచే నీవెక్కడా? బ్రతుకంత ముళ్ళల్లో నిలిచే నేనెక్కడా? మిత్రమా,
మిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా నా గుండెల్లో నిండావు నీవు నిండుగా ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది చిత్రమా. చాలా మంచి పాట పాడి బాలు గారు, ఎస్పి బాలు గారు చాలా చక్కగా పాడి ఎంత పాడుతుంటే ఆయన పాడుతుంటే నిజంగా పరలోకంలో ఆ దేవుడితో మనం స్నేహం చేసినట్టు ఉంటాం. ఇది మంచిగా పాడు, నాకైతే పాట రాదు, కానీ ఇది పాడేవారైతే అది వింటుంటే నిజంగా దేవుడితో ఉన్నట్టే. బాలు గారు పాడుతుంది పాట ఒకసారి వినండి ఇంటికి. బాలు గారు పాడుతుంది మళ్ళా కాయ మనలో పరలోకంలో దిగొచ్చినట్టు దేవునితో స్నేహం కనబడుతుంది. అలాగని బాలు గారు పాటలను చూడండి. మా మాస్టర్ గారు చెప్పారు, బాలు గారు కొట్టి పాటలను వినమన్నారు, మా లోనండి దేవుడు అక్కడికి ఆయనకి అది ఇచ్చాడు, గిఫ్ట్ అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలాంటి కాయకి నేర్చుకుందట కోకిల్లాగా పాడాలని. పాఠశాలకి వెళ్ళి కోకిల్లాగా ఏం చేయాలని, దానిలాంటి గొంతు నాకు రావాలని. కాకి నేను ఇద్దరం ఒకలాగా ఉంటాం కదా, ఇద్దరికి రంగు ఒకటే, కళ్ళు ఒకటే, ముక్కు ఒకటే, కాకపోతే కాకి తోక కొట్టుకుంటుంది, కోకిల తోక పొడవుంటుంది. తేడా కోకిల కాకి అని ఎప్పుడు గుర్తుపట్టుకోవాలంటే అనిస్తే. అలాగే ఒరిజినల్ క్రైస్తవుడు డూప్లికేట్ క్రైస్తవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే ఉపకారంలో. నువ్వు ఉపకారం చేస్తే నిజమైన క్రైస్తవుడు, అపకారం తలబడితే డూప్లికేట్ క్రైస్తవుడు. కనుక వెళ్ళిందంట పాఠశాలకి నేర్చుకుందామని. ఎంత పాడుతున్నా గొంతు మారట్లేదే. అంటుందంట. అంటే ఎక్కడ వస్తుంది చెప్పు, ఆ దేవుడిచ్చిన స్వరం. కానీ ఎంత ప్రాక్టీస్ అయితే మాత్రం వస్తుందా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బాలు గారికి దేవుడిచ్చిన స్వరం అది. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మిత్రమా నా మిత్రమా అనేసరికి వచ్చేస్తుంది పొంగు కదా. సో ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి గొప్పలు. కాబట్టి దేవుడు పరలోకం నుండి ఎందుకు వచ్చాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేనికి వచ్చాడమ్మా? నాతో స్నేహితుడి దెబ్బలాడి పిలిచినట్టు నాతో స్నేహితుడు చెప్పండి ఒకసారి. ఓ మీరు హ్యాపీ కాదు మీకు దేవుడు ఇస్తాం. మీరు మామూలు కాదు కదా, క్రైస్తవుడు. నిజంగా నాతో స్నేహించాడు. యోనాతాను తన పొలంలోకి వెళ్ళి దావీదు అంటున్నాడట, దావీదు నా స్నేహితుడా, నా స్నేహితుడా, ఒకసారి చేయి చాపు అన్నాడట. ఎందుకు ఫ్రెండ్ అన్నాడట. చేయి చాపు, చేయి చాపు, చేయి చాపు, చేయి చాపు అన్నాడు. ఎందుకు ఫ్రెండ్ అన్నాడట. చేయి చాపు చెప్పన్నాడు. చాపాడండి. చాపిన తర్వాత యోనాతాను చెయ్యేసాడండి. చెయ్యేసి అన్నాడండి. ఏమన్నాడు తెలుసా? యోనాతాను ఏమన్నాడు తెలుసా? నువ్వు రాజు అవుతావు. ఏమవుతావు? నువ్వేమవుతావు? యేసయ్య కూడా సంఘంలోకి వచ్చి మనతో చెప్పాడు, నువ్వు రాజువే. అదేంట నువ్వు రాజు కాదంటే మరి నువ్వు కూడా రాజువే. యోనాతాను అన్నాడంట, నేను రాజుని, రాజుకు పుట్టాను, రాజకీయంగా రాజు కొడుకు, కానీ నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు. మన దేవుని వాగ్దానం ఇచ్చాడు, మీరు రాజులే. చెప్పండి, మీరంతా 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 రాజవంశమే, రాజు కుటుంబం నుంచి పుట్టినవారు, మీరు రాజులే. ఒకళ్ళు అనుకోవచ్చు నేను పేదవాడు, నేను దిక్కులేనివాడు, నేను అనాథుని, మా తల్లిదండ్రులు అది, మా తల్లిదండ్రులు ఇది, మా పొలం అది, మా మతం అది, మా జాతి అది నువ్వు అనుకోవచ్చు. కానీ ఈరోజు నా యేసయ్య ప్రమాణం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? దావీదు
ఇక మీద నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? రాజు అవుతావు. అదేంటయ్యా నువ్వు ఉంటుండే నేనే రాజు అవుతానంటే అదే కదా, అదే ట్విస్ట్. ఏంటది? అదే గొప్పది. ఏంటది? నువ్వు రాజు అవుతావు. ఖచ్చితంగా ఏం చేస్తావు తెలుసా? నాకు ఒక మాట ఇస్తావా అన్నాడు. ఎవరికి? దావీదుకి అడుగుతున్నాడు యోనాతాను, నాకు ఒక మాట ఇస్తావా? ఏంటంటే నీకు నేను మాట ఇవ్వడమేంటయ్యా? నువ్వు రాజువి, నువ్వు మా ప్రభువువి, నేను నీ దాసుని, నీకు నేను మాట ఇవ్వడం ఏంటంటే అంటున్నాడు యోనాతాను, నాకు ఒక మాట ఇవ్వు, నువ్వు ఖచ్చితంగా రాజు. రాజు అయినప్పుడు నా పిల్లలు మర్చిపోకే, నా పిల్లల్ని మర్చిపో. నువ్వు రాజు అవుతావు, ఈ రాజ్యానికి రాజు అవుతావు. నేను చూస్తున్నాడు అది. నువ్వు రాజు అవుతావు. రాజు అయినప్పుడు నా పిల్లల్ని నువ్వు మర్చిపో. నా పిల్లలను మర్చిపో. నా పిల్లలను మర్చిపో. నా పిల్లలను మర్చిపో అంటే దావీదు అంటున్నాడు, ఇదే మన ఇద్దరి మధ్య ప్రమాణం, ఎప్పుడు నీ పిల్లలు నేను. మరి రాజు దావీదు అవ్వాలంటే యోనాతాను రాజుగా ఉన్నాడు. ఇప్పుడు యోనాతాను బదులు దావీదు రాజు అవ్వాలంటే అక్కడ ఎవరో ఒకరు చచ్చిపోవాలి. ఎవరో ఒకరు చచ్చిపోవాలి. ఇద్దరు రాజులు ఉండడానికి వీళ్ళే. కాబట్టి అప్పుడు ఏం చేశాడో తెలుసా? దావీదును రాజుగా చేయడం కొరకు యోనాతాను మరణాన్ని ఆహ్వానించాడు. ఈరోజు మనల్ని రాజుగా చేయడం కొరకు ఈ యోనాతాను మరణం శిలువలో మరణించాడు. నాకు రాజుగా చేయలేదు. దిక్కుమాలిన వాడిని, రోడ్డు మీద ఉన్న కంట మీద ఉన్నటువంటి వాడు నన్ను రాజుగా నిలబెట్టడం తక్కువ. నా రాజు ఆ కలువరి శిలువ ఎక్కాడు. ఆ కలువరి ఎక్కాడు. నాకు కిరీటం పెట్టడం కొరకు ఆయన వల్ల కిరీటం పెట్టుకున్నాడు. యోనాతాను దావీదు రాజుగా చేయడం కొరకు యోనాతాను అన్నంత వరకు దావీదు రాజు అవ్వలేడు. దావీదు రాజు అవ్వలేడు. కాబట్టి యోనాతాను ఏమయ్యాడు తెలుసా? యుద్ధంలోకి వెళ్ళి తన ప్రాణ ప్రియుడి కొరకు ప్రాణం ఇచ్చాడు. ఈరోజు మన కొరకు కూడా యేసయ్య మన ప్రాణ ప్రియుడు మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నేను రాజుగా చేయడం కొరకు, నేను దరిద్రం నుండి లేపడం కొరకు, నీకున్న ప్రతి సమస్య నుండి విడిపించడం కొరకు, నువ్వు సాతాను చేతిలో బందీ అయ్యానో ఆ బంధకాల నుండి విడిపించడం కొరకు, నీ రోగం నుండి విడిపించడం కొరకు, నీ పరిస్థితి నుండి విడిపించడం కొరకు ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు రాజరికం ఇది కిరీటం కాదు. మన కిరీటం మన తలలో ఘనత పెట్టడానికి, మన తలెత్తడానికి ఆయన కలువరి శిలువలో తల తీర్చుకున్నాడు. నా తల పైకెత్తాడు, ఆయన తల దించుకున్నాడు. ఏ పాపము చేయి, ఏ తప్పు చేయి, ఏ నేరము చేయి యేసయ్య నా కొరకు శిలువలో తల దించుకున్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా? చెయ్యి. ఇప్పుడు నువ్వు తలెత్తుకొని బ్రతకాలి. నీ లోకము తలెత్తుకొని నువ్వు జీవించవు. తలదించుకొని బ్రతుకు నీకు ఉండకూడదని, తలెత్తుకొని నువ్వు బ్రతకాలని నా యేసయ్య ఆ కలువరి శిలువలో తల నీ కొరకు దించుకున్నాడు. నీ కొరకు తల దించుకున్నాడు ఆయన శిలువ. ఉపకారం మాట తీసుకున్నాడు, నీకు నేను రాజుగా చేస్తాను. ఆ ఉపకారం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఉపకారం కొరకు ఏం చేశాడు? ప్రాణం త్యాగం చేశాడు. ఇలాంటి యోనాతాను కొడుకులు ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరే మెఫీబోషెత్. ఉపకారం చేసే తండ్రికి కొడుకు పుట్టాడు మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ పుట్టిన వెంటనే తాత రాజు సౌలు మహారాజు, తండ్రి మహారాజు. ఏంటి ఆ కుటుంబంలో పుట్టాడు, రాజరికంలో పుట్టాడు, డబ్బులో పుట్టాడు, హోదాలో పుట్టాడు. దేనికి తక్కువ లేదు యోనాతాను. కానీ తాత చేసిన శాపం, తాత చేసిన పాపం, తల్లిదండ్రులు చేసిన పాపం కొడుకుని ఎలా వెంటాడాయో తెలుసా? ఈరోజు మనం తల్లిదండ్రులుగా చేసిన ప్రతి పాపం మన పిల్లలకు వెంటాడుతుంది. ప్రియులారా,
సౌలు చేసిన పాపం ఏమైంది తెలుసా? కన్న కొడుకు తనతో పాటు యుద్ధంలో చచ్చిపోయాడు. తర్వాత కొడుకు పుట్టిన కొడుకు ఉండిపోయాడు. సైన్యం వచ్చింది, శత్రు సైన్యం నేను అంతటిని దోచేసుకుంది. చివరికి ఏమైందో తెలుసా? కొడుకును పట్టుకొని ఒక దాని పనివాడు సౌలు కుటుంబంలో పనివాడు షేబా అనేవాడు. ఆవిడ ఏం చేసిందంటే, ఈ ఒక కొడుకుని మిగులుతాడన్న కొడుకును పట్టుకొని ఆ ఉప్పు కారం పెట్టినానికి అది బతికించాలని ఆవిడ పట్టుకొని పారిపోయినప్పుడు అడవుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ కొండల్లో పడి ఈ రాయి తగిలి పడిపోతే ఆవిడ ఈ చేతిలో ఉన్నటువంటి ఎత్తుకున్న కొడుకు ఆ బండ మీద వెళ్ళిపడ్డాడు. అది 2 కాళ్ళు కూడా చూసారా? తల్లిదండ్రులు చేసిన చిన్న తప్పు ఏం పోయింది? రాజ్యం పోయింది. ఏం పోయింది? హోదా పోయింది. ఏం పోయింది? ఆస్తి పోయింది. ఏం పోయింది? చివరికి మనిషి ఎవరు లేకుండా అందరూ చచ్చిపోయారు. చివరికి ఆ ఒక్కడికి కూడా 2 కాళ్ళు ఇరిగిపోయి గుడ్డువాడైపోయాడు. గుడ్డువాడు తగ్గించాడు. నా ఇష్టం ఈరోజు నాకు జరుగుతుందా? నీ ఇష్టానుసారం చేసావా? రేపు ఇది నీ పిల్లలు నేను ఉంటాను. అమ్మ ఈరోజు ఆలోచించుకో. నాన్న ఈరోజు ఆలోచించుకో. ఈరోజు నాకు బలం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నా ఇష్టం, నేను ఎలాగైనా తిరుగుతాను ఈరోజు అన్నావా? అదే నీ పిల్లల మీద రేపు ప్రభావం చూపుతుంది. నీ పిల్లల మీద ప్రభావం చూపుతుంది ఖచ్చితంగా. అది నీ పిల్లల మీద ప్రభావం చూపించక ముందే నువ్వు మారు మనసు పొందు, నువ్వు రక్షణ పొందు, దేవుని సన్నిధిలో రక్తముతో కడగబడు. అది నీ పిల్లల మీదకి రాకమునిపే. తన కొడుకు ఏమైనా పాపం చేశాడా? ఏమైనా తప్పు చేశాడా? ఏమైనా ఎవరినైనా కుట్టాడా? ఎవరి దగ్గర దోచుకున్నాడా? ఆడికి ఎందుకంటే ఆ పరిస్థితి. ఈరోజు నువ్వు కూడా ఎదురు అడుగుతున్నావు కదా, నేనే తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఎందుకు నాకు ఈ శిక్ష? తమ్ముడు, ఒకవేళ నీ మనసులో ఇదే ప్రశ్న ఉందేమో. నేను ఇప్పటి వరకు ఎవరికి తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, కానీ నాకెందుకు శిక్ష అంటే ఒకసారి ఆలోచించు. నీ పితరులు చేసిన శాపం ఈరోజు మన మీద కూర్చుంది. యోనాతాను కొడుకైనటువంటి వాడు మెఫీబోషెత్ 2 కాళ్ళు పడి ఆ పనోడి ఇంట్లో బతుకుతున్నాడు. రాజరకంలో 100 మంది చప్పట్లు కొడితే వచ్చేవారు. ఏంటి? టేబుల్ మీద కూర్చుంటే 100 మంది కూర్చొని భోజనాలు వడ్డించేవారు. ఈరోజు ఎక్కడ ఉన్నాడు తెలుసా? పనివాడి ఇంట్లో. ఆ పనివాడు చూడు, అక్కడ అరుగు మీద పెట్టి అరుగు మీద కూర్చున్నాడు. అరుగు మీద తల్లి, చెల్లి, తమ్ముడు, దేవుడు నీకు మనిషి ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చినంత వరకే జాగ్రత్తగా నిలబెట్టుకో. ఆశీర్వాదం కోల్పోయావా, తర్వాత నీ పిల్లల బతుకు ఎలాగుంటుంది? ఈరోజు బాగుందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు పట్టించుకోవట్లేదు. కానీ నీ పిల్లలకి ఇప్పుడే చెప్పు, రే మా పితృల మీద ఉన్న శాపం మన వెనక రాకూడదు, దయచేసి దేవుని ముందు పిలుస్తా. నీకేం కోరుకోవట్లేదు నాన్న, నీకు డబ్బు కోరుకోవట్లేదు, నువ్వు ఉద్యోగం చేయాలని కోరుకోవట్లేదు, నీకేదో పెద్దోడు అవ్వాలని కోరుకోవట్లేదు. ముందు మన ఇంటి మీద ఉన్న శాపము పోవాలి. నేను చేసిన పాపము, లేకపోతే నా పితరులు చేసిన పాపము నీ మీద శాపం ఉండకూడదు. నేను ఉన్నంత వరకు నీకు ఇది ఉంటుంది, నేను వెళ్ళిపోయిన దానికి ఇది ఉండదు. నీకు సౌలు ఉన్నంత వరకు ఆస్తి ఉంది, మెఫీబోషెత్ ఆస్తి. సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత లేదు. పనోడు దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ పనోడు తన పిల్లలకు అన్నం పెడుతుంటే ఇలా చూస్తున్నాడంట. ఇలా అంటున్నాడు, మా అమ్మ నాన్నుంటే నాకు కూడా ఎలాగైనా పెట్టి వెళ్తాను, మా అమ్మ నాన్న లేదు. అమ్మ అని ఏడుస్తున్నాడు. నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను నాన్న? దేవుడు కొడుకున్నాడు, దేవా ఏంటి ఎక్కడికి వెళ్దామంటే 2 కాళ్ళు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాలి. దిక్కుమాలిన బ్రతుకు, విలువైన బ్రతుకు, తోసివేసిన బ్రతుకు. కుమ్మిలి ఏడుస్తున్నాడు. ఆ పిల్లలు తన ముద్దుగా తినబెడుతుంది, గోరు ముద్దలు. వాళ్ళు తినకపోతే 7 ముద్దలు పెట్టి నాన్న బుజ్జి కన్న అంటుంటే
అరుగు మీద కూర్చొని గుండె పగిలిపోతుందంట. మెఫీబోషెత్ గుండె పగిలిపోతుంది. నీ పాపం చేశాను, కానీ నాకు చేసిన పాపం మనవడి కనిపించింది, కానీ తండ్రి చేసిన ఉపకారం మనవడిని లేవనెత్తింది. పిల్లలు నిజంగా ఉపకారం చేసుకుంటూ వెళ్ళు. నీ పితృల పాపం నీ పిల్లల మీద అంటదు. నీ పితృల పాపం ఒకవేళ చేసి ఉండొచ్చు, తెలిసి తెలియక. వాళ్ళ చేసిన శాపం మన పిల్లల మీదకి ఇప్పుడు వస్తుంది. మనవలుగా మనం అనుభవిస్తున్నాం. అది మనవలుగా మనం అనుభవించుకుని మన పిల్లల మీద ఉండకూడదంటే మనం యోనాతాన్ లాగా ఉపకారం చేయాలి. యోనాతాన్ ఏం చేశాడు? దావీదుకి ఉపకారం చేశాడు. ఇక్కడ మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? ఒక అరుగులు పడున్నాడు. కాళ్ళు రావు, అక్కడే అన్ని అట్లన్నీ కుళ్ళిపోయి ఉన్నాయి. రాజవస్త్రాలు ధరించిన వాడికి కుళ్ళిపోయిన వస్త్రాలు, రాజభోజనం తిన్నవాడికి ఎప్పుడో మిగిలిన మొత్తం మిగిలితే ఆ ముద్ద వేస్తున్నారు. మిగిలితే ముద్ద వేస్తున్నారు. ఏంటి సొంత పిల్లలు పెట్టకుండా పక్కన వాళ్ళ పిల్లలు పెడతాం మనము? అంత మంచి గుణమా మంది? గట్టిగా చెప్పాలి. ముందు ఏదనుకుంటే ముందు నీ పిల్లలకు పంటాం, తర్వాత పక్క పిల్లలకు పంటాం. అంతేనా? ఎంత గొప్పవాడైనా అంతేనా? కాదు చెప్పండి గట్టిగా కదా. అలాగే వాడు పిల్లలు పెట్టుకున్న తర్వాత మిగిలితే ఆ పక్కన వాడు పెంచడమే గొప్ప. 2 కాళ్ళు లేనివాడు పెంచడమే గొప్ప. 2 కాళ్ళు లేకపోతే మన పిల్లలు మనం పెంచడమే మనకు కష్టం. కానీ అలాంటిది పెంచుతుంది. దాన్ని బట్టి అలా ఏడుస్తూ ఇక్కడ ఎన్నోసార్లు అనుకున్నాడు చచ్చిపోదాం. యోనాతాన్ అనుకున్నాడు చచ్చిపోదాం. జీవితాంతం ఏడుస్తూ ఉన్నాడటండి. 5 సంవత్సరాలే సంతోషంగా ఉన్నాడు. పుట్టి 6వ సంవత్సరం నుండి శ్రమలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా జీవితాంతం ఎవరుడైపోయాడు. అంతవరకు కూడా ఏడుస్తున్నాడు. కన్నీరు కాదు. కానీ దేవుడికి తన తండ్రి చేసిన ఉపకారం దేవుడు మర్చిపోలేదు. యోనాతాన్ ఒక ఉపకారం చేశాడు. ఏంటో ఉపకారం? దావీదుకి ఉపకారం చేశాడు. ఆ ఉపకారాన్ని దేవుడు మర్చిపోలేదు. ఏం చేశాడు తెలుసా? దావీదుకి మనసులో పుట్టించాడు. దావీదు నీకు బాగున్నాను ప్రభు, అంతా నీ దైవాలే కదా. కానీ నువ్వు నీ స్నేహితుడికి ఒక మాట ఇచ్చావు, మర్చిపోయావా? అవునా? నా స్నేహితుడు యోనాతాన్, అదేనయ్యా మర్చిపోయావా అంటే, అది ఎలా మర్చిపోగలను ప్రభు? నా స్నేహితుడు నాకు ఒక ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఆయన సింహాసనాన్ని నాకు ఇచ్చాడు. ఈరోజు ఈ కూర్చున్నట్టు ఈ సింహాసనం మీద ఆయన ఇచ్చిందే. ఈరోజు 5 ఏళ్ళ నోట్లో నా ఇంట్లో నా కుటుంబంలో తింటున్నానంటే ఆయన పెట్టిన భిక్షే. ఈరోజు నేను రాజుగా చలామణి అవుతున్నానంటే యోనాతాన్ పెట్టిన భిక్ష యేసయ్యా అన్నాడు. మరి కదా, మరి నీ స్నేహితుడికి ఒక మాట ఇచ్చావు కదా. నువ్వు నీ స్నేహితుడు మాట ఇచ్చి తన ప్రాణం ఇచ్చి నీకు ఆ సింహాసనం ఇచ్చాడు కదా. మరి ఆ స్నేహితుడికి నువ్వు ఒక మాట ఇచ్చావు కదా. అవును ప్రభా, మాట ఇచ్చాడు. ఆ స్నేహితుడు మాట కోరుకున్నాడు కదా. ఏం కోరుకున్నాడు? నేను చచ్చిపోతే నా సంతానము దయచూపమని కోరుకున్నాడు కదా. అవును ప్రభా. అయితే ఎవరు లేరు అనుకున్నాను ప్రభా. ఉన్నాడు, చెప్పొకసారి అన్నాడు. అప్పుడు దావీదు వెంటనే సింహాసనం నుండి చప్పటి కొట్టాడు. ఎవరక్కడ రండి. ఏంటయ్యా? ఇదిగో. అప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. మొదటి వచ్చిన యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా? ఎవరు బట్టి ఉపకారము? యోనాతాను. నువ్వు చేసిన ఉపకారాలు బట్టి నీ పితరులు చేసిన పాపం క్షమించబడుతుంది. ఆమేన్. చూడండి, మనము చేసిన ఉపకారాలు బట్టి మన పిల్లల మీద ఉన్నటువంటి పితరుల శాపము కొట్టివేయబడుతుంది. సౌలు అపకారం చేశాడు, యోనాతాను ఉపకారం చేశాడు. ఇప్పుడు ఎవరు ఉపకారాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? యోనాతాను. ఈరోజు నువ్వు ఉపకారం చేసే బుద్ధి నీకు ఉండాలి. క్రైస్తవుడా, శత్రువు సైతం ఉపకారం చేయి. ఒకవేళ నువ్వు ఎవరి కన్నీరు తొడవలేవు, కానీ
కన్నీరు నీ బట్టి ఎవరు కన్నీరు కాల్చకుండా చూసుకో. కన్నీరు తుడిచే శక్తి నీకు లేకపోవచ్చు, కానీ నీ బట్టి పక్కోడు ఎవడు కన్నీరు కాల్చుకోడు. రేపు తీర్పు దినాన పలానా వ్యక్తి వల్ల నా జీవితం వెలుగైందని చెప్పకూడదు. కన్నీరు తొడవలేదు, మనకు అంత శక్తి లేదు అనుకోండి, కానీ కన్నీరు పెట్టించి కదా. కాబట్టి ఉపకారం చేయడానికి యోనాతాను ఉపకారం ఏం చేసింది తెలుసా? రండి, దావీదుకి జ్ఞాపకం చేసింది. దావీదు వెంటనే పనులను పిలిచాడు, మీరు ఎక్కడైతే నా స్నేహితుడి యొక్క కొడుకు ఎక్కడున్నాడు, పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు తీసుకురండి అంటే, అందులో సభలో చాలా మంది ఎక్కడ మాకు తెలియదు అన్నారు. కానీ ఒకళ్ళు లేచాడు, అయ్యా నాకు తెలుసు. నీకెలా తెలుసురా? నా దగ్గర ఉన్నాడంటే దావీదు చంపేస్తాడేమో అనుకున్నాడు. నా దగ్గర లేడు, కానీ సౌలుకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు యోనాతానుకు ఒక కొడుకున్నాడు, ఆయన పేరు మెఫీబోషెత్. ఎలా ఉన్నాడయ్యా? మాకీరి యొక్క అంటే నేనే పెంచుకోలేక అమ్మేశాను. మాకీరి అంటే అర్థం ఏంటంటే అమ్మి వేయబడ్డా. నేను పెంచడానికి ఏం చేశాను? అమ్మేశాను. అప్పుడు మనుషులు అమ్ముకుండేవారు. మనుషులు ఏం చేసేవారు? అమ్ముకుండేవారు. ఇప్పుడు కూడా చాలా మంది అమ్ముకుంటున్నారు. మనుషులు అమ్ముకోవట్లేదా? అమ్ముకుంటున్నారో లేదు చెప్పండి. ఎలాగ అమ్ముకుంటున్నారు చెప్పండి? కట్నం తీసుకొని అమ్ముకుంటున్నారు. మీరందరూ కొనుక్కున్నోడే. నేను కూడా అమ్మవేయబడిన వాడిని. అమ్మవేయబడలేదా? అందరూ ఈ లోకంలో అందరూ అమ్మవేయబడిన వాళ్ళు. మీరందరూ కొనుక్కున్నారండి. మాకి చేశారు. ఆయన అన్నాడు, ఈ కుంటోడు నేను పెంచలేక ఏం చేశాను? అమ్మేశానయ్యా. తల్లి ఈరోజు అందరూ మనుషులు కొనుక్కొని అమ్మేస్తున్నారు. మనం కూడా మన మనసులను అమ్మేస్తున్నాం. మన మనసులను అమ్మట్లేదా? గట్టిగా చెప్పాలి. కొంతమంది చెప్పండి, 5 స్టార్ శాటిలైట్ అమ్మేస్తున్నారు, సినిమా టికెట్కి అమ్మేస్తున్నారు, బైక్ అమ్మేస్తున్నారు, ఏంటి గొప్ప వాటికి ఏం చేస్తున్నారు? పార్టీలకు అమ్మేస్తున్నారు, ఒక పబ్బులు తీసుకెళ్తానంటే అమ్మేస్తున్నారు. మనుషులందరూ అమ్మేసుకుంటున్నారు. ఈరోజు రకరకాలుగా అమ్మేసుకుంటున్నారు మనుషులు. అమ్మని వాళ్ళు ఎవరు లేరు. మనం ఆల్రెడీ సాకారుడికి అమ్మేసాం మనసు. మనం ఎప్పుడు అమ్మి వేయబడ్డాం కాబట్టి అపవాది ఆడిష్టానుసారం ఇప్పుడు చేస్తున్నాం. మనం దేవుడి ఇష్టానుసారం చేయట్లా. దేవుడి ఇష్టానుసారం క్రైస్తవుడు చేయట్లా. దేవుడి ఇష్టానుసారం చేస్తే ఎలాగుంటుందో మీకు చెప్తాను చూడండి. దేవుడి ఇష్టానుసారం చేసి ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ బాగా ధనవంతులు కులం రెడ్డి వంశం నుంచి ధనవంతులు బాగా చెడిపోయి ఆ ఊర్లో దేవుని నమ్ముకున్నారు. పల్లెటూరులో సహజంగా చర్చిలు ఎక్కడ ఉంటాయి? ఊరికి చివరిలో ఉంటాయి. అంటే వెలివేయబడిన వీధులు కాబట్టి వీళ్ళు ఆ వీధికి వెళ్ళారు. దేవుని తెలుసుకున్నారు కదా, దేవుని దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు బాగా డబ్బుగలలు, బాగా వ్యాపారంలో లాస్ అయిపోయి దేవుని నమ్ముకొని ఆ వీధికి వెళ్తుంటే ఈ వీధి వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? గట్టిగా చెప్పండి. మీకు ఆ అనుభవం ఉంటే చెప్తారు. వెలివేశారు. ఏం చేశారు? జాతి నుండి వెలివేశారు. వెలివేయడమే కాకుండా ఆ ఇంటితో ఎవరు మాట్లాడకూడదు. ఆ ఇంటితో ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. అలాగైతే మీరు ఉంటారంటే చర్చికి వస్తారు. మీరు చర్చికి వెళ్తారని తెలిసి మీ అమ్మ వాళ్ళే మాట్లాడకపోతే మీరు చర్చికే రాదు. మా అమ్మ మాట్లాడితే మా నాన్న రానంటారండి, దేవుడిని వదిలేస్తాను నాకు మాత్రం తప్ప నేను అర్థం కదా. మీరు ఎంత గొప్ప మంచి మనసు అంటే నిజం. ఊళ్ళో వెలివేశారు, వీధిలో వెలివేశారు. వీధిలో ఆ ఇంటికి ఎవరు రావడానికి వీలేదు. పల్లెటూరులో వెలివేయడం అంటే మీకు తెలుసా ఎంత కఠినమో? ఊర్లో వాళ్ళు ఎవరు వాళ్ళతో మాట్లాడరు.
ఎవరు వాళ్ళ పనికి వెళ్ళరు, ఎవరు వాళ్ళ పనికి పిలవరు. చాలా చాలా ఉంటుంది వెలివేయడం అంటే, వెలివేయడం. అలా వెలివేశారు, నీరు లేదు, ఆ బావిలో తాగకూడదు, ఆ వీధిలో తిరగకూడదు, ఆ ఇంట్లో ఉండాలి, ఎలా చేయలేదు. అయినా దేవుడిని వాళ్ళు వదలలేదు. చివరికి వెళ్ళిపోయి ఆ వీధిలో ఉంటూ ఆ వీధిలో అవన్నీ చేసుకుంటూ జీవిస్తుంటే ఇలా బ్రతుకుతున్న వారి జీవితంలో సడన్గా ఆ పెద్ద కూతురు చెప్తే ఇప్పుడు ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది చెప్పండి? పెద్ద కూతురు చెప్తే ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. ఇంకా నరకం అంటే ఎక్కడో ఉండదండి కదా. ఇంటికి వచ్చి రకరకాలుగా ఇంతవరకు రాని వాళ్ళందరూ ఆ రోడ్డు మీద నుండి పనికిరాని దాన్ని, పాడైన దాన్ని గెలిపావు, ఇగో నీ కూతురు చచ్చిపోయింది చూడు, ఇప్పుడు ఎవరికి తీస్తాడు? శ్మశానికి కూడా ఎవరు మోయుడు, ఎవడు రాడు, అని ఇంటి చుట్టూ ఎవరు చేరలేదు. అప్పుడు ఏడుస్తుంటే పాస్టర్ గారు కబురు పెట్టిందంట, అన్న మా ఇంట్లో ఏదో జరిగిందంటే పాస్టర్ గారు ముగ్గురు నలుగురిని వెంటేసుకొని వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి బయట పెట్టి తీసుకెళ్ళాలంటే సహజంగా శ్మశానాలు చివరిలో ఉంటాయి కదా. ఆ శ్మశాన వీధి మధ్యలో ఉన్నారు, వీధిలో ఈ చివరిలో ఉన్నారు వీధిలో. ఇప్పుడు ఆ వీధి అంటే వెళ్ళాలన్నమాట, ఆ చివరిలో శ్మశానం. అయితే ఇక పాడెత్తారు, పెట్టి ఇచ్చారు, పెట్లు వేసుకున్నారు, పెట్టుకున్నారు. ఈ క్రైస్తవులు పెట్టి మూసుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు. మరి వెళ్ళాలి కదా శ్మశానం అటువైపు. ఇలా తీసుకెళ్తుంటారు. ఏంటి వీధులంతా, వీధులంతా వాళ్ళ కులస్తులంతా అక్కడ నిలబడి ఇటు తేవడానికి, శ్మశానం నుండి ఇటు శవాన్ని తేవడానికి వీలు లేదు అని ఊరు ప్రెసిడెంట్ ఇచ్చి నీకు ఊరు జనాలంతా ఒకటైపోయి కూర్చున్నారు. ఇటు తేవడానికి వీల్లేదు. ఎందుకయ్యా అంటే, ఏం లేదమ్మా, నువ్వు చేసిన మొదటి తప్పు పనికి మన ఊళ్ళోకి ఆ యేసయ్యని తెచ్చావు, ఆ దేవుడిని మన వీధిలోకి తెచ్చావు. మన దేవతలందరికీ ఏమొచ్చింది? కోపం వచ్చింది. మన దేవుడు మన ఊరి మీద ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఆ శాపమే నీ కూతుర్ని తినేసింది. కాబట్టి వీధిలోకి వస్తే మా పిల్లలు ఎంతమంది చచ్చిపోతారో, వీధిలోకి రావడానికి వీల్లేదు అని అందరూ నిలబడ్డారండి. నిలబడితే ఒంటరి ఆవిడ ఏం చేయాలో దిక్కుతోచు ఏడుస్తూ ఉంది. ఏంటి అని. ఇంకా పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, తీసుకెళ్దామనే సమయానికి పాస్టర్ గారు నాపేశారు, మనుషులు నాపేశారు. పాస్టర్ గారు నాపేశారు, మనుషులు నాపేశారు. అయ్యా మేము ఇలా తీసుకెళ్ళాలంటే, అలా తీసుకెళ్ళండి, చుట్టూ తిరిగి తప్పేమందో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాలి. ఇలాగైతే జస్ట్ నడక 5,000 తిరిగి రండి అని చెప్తుంటే పాస్టర్ గారు అన్నారు, అయ్యా నీకే శాపం రాదయ్యా, దేవుడు మీకు మాకు తెలియదు, అది మా దేవతలను అవమానించి, మా దేవతల కోపం వచ్చి అని చెప్పిన ఉగ్రత వచ్చేసి, కాబట్టి ఇలాంటి ఆవిడ మా వీధిలో ఉండకూడదు, మా ఊర్లో ఉండకూడదు, మా జాతిలో ఉండకూడదు. కాబట్టి వీడిని ఈ రోజు నుంచి ఇల్లు కూడా ఇక్కడ నుండి తీసేస్తాం, బయటకు పంపించేస్తాం. ఈ ఏడుపులో ఈ గోల్లో ఉంటే వీళ్ళ కథ ఇలా జరుగుతుంది. వెంటనే ఆ లోపల కింద ఏడుస్తున్న ఆవిడ వచ్చి ఆ పెద్దల దగ్గర అయ్యేలారా మీకు దండం పెడతారు, నా దరిద్రం అయ్యి నా కూతురు పోయింది, నా దరిద్రం వచ్చి నా కూతురు పోయింది, అక్కడ ఉన్న పోతుంది, ఇక్కడ ఉన్న పోతుంది. ఇప్పుడు ఊరి మీద శాపం అంటారా? ఒకవేళ ఆ శాపం మీద వస్తే ఇంకో కూతురు ఉంది కదా, ఆ కూతురు కూడా తినేమన్నాడు. కానీ నా కూతురు ఇప్పుడు ఈ తావని వదలడారు. దెబ్బతోని పెద్దలందరూ అవక్కైపోయారు. అలా నిలబడగలవచ్చింది, మనం నిలబడగలవా? దేవుని కొరకు అలా నిలబడగలవా? అంత తెగింపు నీకు ఉంటుందా? పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేసిన మా ఊళ్ళు అక్షంతలు ఏమంటున్నారు చేశారు. పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేసిన మా ఊళ్ళు పూలు ఏమంటున్నారు చేశారు. మీరు మాత్రం రండి, మీరు మాత్రం ఉండాలి. మిగతా నేను మామూలు చెప్పినట్టు చేస్తాం అంటాం, కానీ ఏంటి దేవుడు చెప్పినట్టు మనం నిలబడగలమా? మనం వాళ్ళతో నిలబడకపోతే వాళ్ళు పాద అంటారు కదండి, రేపు ఆ దగ్గరికి వెళ్ళాలి కదండి.
నాకు ఈ పిల్లలను వినిపించగలుగుతున్నాను నాన్న. నేను అంత దెబ్బలాడమని కాదు, ఒక తెగింపు నీలోకి రావాలి. అంత దెబ్బలాడమని నేను చెప్పట్లేదు, ఒక తెగింపు నీలోకి రావాలి. నాకు దేవుడు ఇచ్చాడు, ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడు నాకు ఇచ్చాడు. ఇది నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడికి ఇష్టం లేదనుకో ఏం చేసుకొని ఆ శాఖ మీద మా మీదకి రాదు. మా పిల్లలు కదా, మీ పిల్లలు కాదు కదా, నాకు దేవుడు ఇచ్చిన పిల్లలు. పిల్లలు ఎవరు ఇచ్చారమ్మా? మరి ఆలేదైపోతున్నా నువ్వు పంపించేస్తున్నావు. మరి ఇవేం దేవుని బయట తీసుకురాలేకపోతున్నావు? ఎందుకు తీసుకురాలి? మా అమ్మాయి అమ్మాయిలు వెళ్ళగంటారు, మా నాన్న వెళ్ళగంటారు, మా అక్కలు వెళ్ళగంటారు. నువ్వు ఎంత వెళ్ళావు కానీ పిల్లలను పాడు చేయక అంటున్నారు. కరెక్టే. నీ పిల్లలా ఆ పిల్లలా? ఎవరి పిల్లలు కదా? పాడేది ఎవరి పిల్లలు? నా పిల్లలు. దేవుడు పాడు చేయడానికి నన్ను పిలిచాడా? నాకు దేవుడు పాడు చేయడానికి ఇచ్చాడా? కుటుంబాన్ని కానీ పిల్లలు కానీ ఏది కానీ ఎవరు ఇచ్చాడమ్మా? ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు కదా. మనం ఎందుకు అది చేయలేకపోతున్నాం? నిలబడలేకపోతున్నాం. ఎందుకు నిలబడలేకపోతున్నాం తెలుసా? దేవుడు ఆవిడ మనసుకి ఏంటి పోతే రెండో కూతురు కూడా చెప్పారు. ఆ శాఖ మీద ముందు వస్తే ముందు మా కుటుంబానికి ఇక్కడ స్టార్ట్ అయ్యింది. మా కుటుంబానికి వస్తుంది, పోతే మేము అందరం పోతాం. మీ ఇంటి మీద కానీ, మీ కుటుంబం మీద కానీ, మీ ఊరి మీద కానీ మా శాపం మీకు రానివ్వడు మా దేవుడు. మా శాపం మాతోనే ఉంచేస్తాడు. అసలు ఆయన శాపాన్ని భరించడానికే వచ్చాడు. అని నిలబడింది. అలా నిలబడి చెప్తున్నాడు కావాలి. చేసుకోవద్దంటే కానీ ఆ లాల మాట విని ఏల మాట విని చేయకుండా నీకు దేవుడు ఎలాగిస్తున్నాడు అలా. అసలు నాకు ఇచ్చింది ఈ వాచి దేవుడు ఇచ్చిందండి. నిన్న మా బాబు గారు వాళ్ళు దేవుడు అంత కాస్త అటు ఈ సైడ్ని పోయి అటు బరువు పెట్టుకోవడం. నా ఇల్లు నువ్వు చెప్పడం పెట్టా. నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, నేను ఎటు పెట్టాలో గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పాలి. చెప్పండి. నాకెవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. ఆడు చెప్పడం ఏంటి? అటు పెట్టకూడదు బరువు, ఇటు పెట్టాలి. ఇటు పెట్టకూడదు ఇయ్య, అటు పెట్టాలి. ఇటు నీరు పెట్టకూడదు, అటు పెట్టాలి. ఎక్కడ యాక్ వేయాలి, ఎక్కడ తమలపాకు వేయాలి, ఎక్కడ అక్షంతాలు వేయాలి, ఎక్కడ బియ్యం వేయాలి, ఎక్కడ ఉప్పు వేయాలి. వాడు చెప్పడం ఎవరిచ్చారు నాకు? దేవుడు నాకు ఏం చెప్పాడు వచ్చారు. నీళ్ళు అనుకో, నీ ఇష్టం, నీకు ఎలా నచ్చితే అలా చేసుకో. నువ్వు ఎందుకంటే చెప్పిన వినవు కాబట్టి. నీ ఇల్లు కాబట్టి నువ్వు చెప్పిన వినవు కాబట్టి, నా ఇల్లు కాబట్టి నాకు దేవుడు చెప్పినట్టు నేను చేస్తాను. వస్తే రండి, లేకపోతే మీ ఇష్టం. లేదండి మరి అది చెప్పినట్టు పెద్దలు చెప్తారు కాదనట్లేదు. ఆ పని చెప్తారు. నీ పని ఏదో వచ్చు, నీకు దేవుడు ఏది ఇచ్చాడు. నేను ఆకలితో ఉన్నప్పుడు నన్ను ఎవరు పిలిస్తే ఒక ముద్ద పెట్టేవాళ్ళు లేదు. ఈరోజు కష్టపడి దేవుడు నాకేమి ఇచ్చాడు? ఒక గృహం ఇచ్చాడు. ఆ గృహం ఇచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చి సలహాలు చెప్తే నేను ఎవరికి లోపడాలండి? ఎవరికి లోపడాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఎవరికి లోపడాలి? మరి లోపడుతున్నాను. నువ్వు లోబడి చూడు, దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు. నిజంగా ప్రియ దావీదు వెంటనే పిలిపించాడు. యోనాతాను కొడుకైనటువంటి మెఫీబోషెతుని తీసుకొచ్చాడు. మెఫీబోషెతు పరుగు మీద ఉన్నాడు. దావీదుకు రథమును పంపించాడు, గుర్రాలను పంపించాడు. మెఫీబోషెతుని తీసుకురండి, ఆ నాన్న చేసిన ఉపకారాలు బట్టి ఆయనకు ఉపకారం చేయాలనుకుంటున్నాను. వెంటనే వెళ్ళాడండి. రథం వెళ్ళింది. అక్కడికి కూర్చొని ఏడుస్తున్నాడు. నాకెవరు లేదు, దిక్కు లేదని ఏడుస్తున్నాడు. ఆ ఎదురుగా రథం నుంచి అడుగుతుంది. ఎవరిని? సరాసరి ఆ అరుగు మీద కూర్చోబెట్టి మెఫీబోషెతుని అడుగుతున్నారు సైనికులు. ఏమయ్యా, హలో, నిన్నే ఇక్కడ మెఫీబోషెతు అప్పుడు ఉంటాడు, తెలుసా నీకు అన్నాడు. అరే నాకు అడుగుతున్నాను, నాకు తెలుసా అని అడుగుతున్నారు. కానీ ఏడుస్తున్న కళ్ళు అలా పైకెత్తి తన జీవితంలో ఏడిపోయి, అమ్మ లేదు, నాన్న లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు, ఏడుస్తామన్నాడు. ఏడు ఆ ఏడుపు కళ్ళతో బయటికి ఎత్తి, ఎవరయ్యా మీరన్నాడు. మేము దావీదు రాజు పంపించిన భటులు. ఎవరికి కావాలి నీకు? ఇదే మెఫీబోషెతు, యోనాతాను రాజు యొక్క
కొడుకు రాజు మెఫీబోషెతు ఇక్కడ ఉన్నాడంటే చెప్పితే ఏమవుతుందో చెప్పకపోతే ఏమవుతుంది అన్నాడు. కానీ చివరికి తెగించి నేనేనయ్యా మెఫీబోషెతు అన్నాడు. నువ్వా? రాజు కొడుకు అంటే మంచి వస్త్రాలు వేసుకొని మంచి హుందాగా ఉంటాడు అనుకుంటే నువ్వేంటయ్యా సిరిగిపోయిన వస్త్రాలు వేస్తావు, నీ వస్త్రాలలో కంపు పడుతున్నాయి, నువ్వేంటి అనుకున్నావు? అంత చిందరవందరగా అడుక్కున్న బ్రతుకు అలా ఉన్నావేంటంటే అయ్యా నేనేనయ్యా మెఫీబోషెతు. సరేలే, ఎవరైతే నేను రాజు తీసుకురమ్మన్నాడు రథమేక అన్నాడు. అప్పుడు అన్నాడట, అయ్యా నేను కాళ్ళు లేని వాడిని రథమేళకి ఎక్కగలిగా. అవును కదా, నీ కాళ్ళు లేవు కదా. దాన్ని చెప్పాడు కాళ్ళు లేవని. ఓ కరెక్ట్, ఇవైతే మా రాజుగారు చెప్పారు. వెంటనే రండి, ఇన్ని రోజులు ఎవరు ముట్టుకోలేని వ్యక్తికి బట్టలు వచ్చి ముట్టుకున్నారు ప్రియులారా. ఇన్ని రోజులు అరుకే పరిమితమైన మెఫీబోషెతు ఈరోజు అరుగు మీద నుండి రథం మీద ఎక్కించబడ్డాడు ప్రియులారా. ఒక తండ్రి చేసిన ఉపకారం తండ్రి కొడుకులు ఎలా చేస్తారో తెలుసండి. ఎవరు అక్కర చేయలేని నీ పిల్లల్ని రాజుల చేత పోషిస్తాడు దేవుడు. రాజులు పంపిస్తాడు నీ పిల్లలకి. నీ పిల్లలకు సహాయం దేవుడు రాజులు పంపిస్తాడు. నువ్వు నిజంగా ఉపకారం చేయి. నీ పిల్లలకు నా తర్వాత నా ఫ్యామిలీ ఎవరు లేరు, నా కుటుంబస్తులు ఎవరు లేరు, నా కులం ఎవరు లేరు, నా జాతి ఎవరు లేరు, మా కాళ్ళకి ఎవరు లేరని నువ్వు బాధపడే అవసరం లేదు. మీ అమ్మా నాన్న రాకపోయినా, మీ బంధువులు రాకపోయినా, మీ చుట్టాలు రాకపోయినా దేవుడు పరలోకం నుండి విస్తారమైన సైన్యాన్ని నీ పిల్లల కొరకు పంపిస్తాడు. విస్తారమైన సైన్యాన్ని నీ పిల్లల కొరకు పంపిస్తాడు. మనుషులు వస్తే మాయ చేస్తారు, దేవుడు వస్తే మారుస్తాడు. మనుషులు వస్తే మాయ చేస్తారు. ఒకవేళ మనుషుల్ని నువ్వు కోరుకున్నావు అనుకో, మనుషులే కావాలను వాళ్ళు ఏదో ఒక రోజు నీ జీవితాన్ని మాయ చేస్తారు. దేవుడిని కోరుకున్నావు అనుకో, నీ బ్రతుకునే మార్చేస్తాడు. చూసారా, అరుగు మీద అప్పుడు వరకు ఉన్నటువంటి వాడు ఇన్ని సంవత్సరాలు అరుగు మీద బతుకున్నాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు? రథం మీదకి వెళ్ళి దావీదు ముందు దిగాడు. దావీదు ముందు దిగినప్పుడు దావీదు అడుగుతున్నాడు, ఏమయ్యా మెఫీబోషెతు నువ్వేనా? అయ్యా చచ్చిన కుక్క వంటి వాడు. నేను రాజు కొడుకు, నేను గర్వించట్లేదు, అక్కడ నేను చచ్చిన కుక్క వంటి వాడు. అప్పుడు దావీదు అంటాడు, మెఫీబోషెతు నువ్వు భయపడకు, నీ తండ్రి అయినా చదవడం ముగించేస్తా. నువ్వు భయపడవద్దు. ఈరోజు తల్లి నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఇదిగో దేవుని మందిరానికి వచ్చిన నీవు, ఒకవేళ దేవుడి మీద ఆధారపడుతున్న నీవు, ఒకవేళ అందరూ వదిలేస్తారు, అందరూ నన్ను విడిచిపెట్టారు, నాకెవరు సహాయం లేరు, నా తోటి వారు ఎవరు లేరు, నా అన్నదమ్ములు లేరు, అక్క చెల్లి లేరు అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడదు. అందరూ వదిలేసినా నేను మాత్రం నేను అందరు. నువ్వు ఒకవేళ అందరిని వదులుకోలేక నువ్వు నన్ను వదిలేస్తే నేను చెప్పలేదు. వాళ్ళ కొరకు నన్ను వదిలేసావా, నువ్వు ఒంటరివాదం అయిపోతుంది ఏదో ఒక రోజు. ఈరోజు మనుషులందరూ దేవుడిని దూరం చేసి దగ్గర అవుతారు. కానీ ఒకరోజు ఈ మనుషులు దగ్గర అయిన వాళ్ళు ఏమవుతారు? దూరం అయిపోతారు. దేవుడు మనుషుల కొరకు దేవుడికి దూరం అయిపోతున్నావా? ఒకరోజు ఈ మనుషులు నీకు దూరం అయిపోతావు. మనుషుల కొరకు నువ్వు దేవుడికి దూరం అవుతున్నావు. వాళ్ళు లేదనుకుంటారు, వీళ్ళు లేదనుకుంటారు. ఏమంటే గ్లాస్ మంచినీరు లేనప్పుడు నీ దగ్గరికి వచ్చి ఏమో బాగున్నామని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు రోగంతో పడిన మంచం మీద పడినప్పుడు నీకు వచ్చి ఎత్తి పొడిచిన వాళ్ళే తప్ప, నేను హేళన చేసిన వాళ్ళే తప్ప, నీ జీవితాన్ని అనేక మంది కాల్చి తిన్నోళ్ళే తప్ప, ఆ రోజు నీకెవరైనా నేనున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు రోగం మీద పడి ఉంటే, మంచం మీద పడి ఉంటే వచ్చి నేనేమన్నారు? ఇలా బతికితే నేను చచ్చిపోతారు, ఇంకేమన్నా అనుకొని మన కొరకు ఆ నోట ఈ నోట ఓసలేసుకొని మన జీవితాన్ని అవమానపరిచేవారే తప్ప, ఆ రోజు వచ్చి మన పిల్లల్ని పోలే నీ పిల్లలకు గెంజి చేసిన వాళ్ళు ఎవరు లేరు, నేను చేస్తానని చేసి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మరి ఎవరు లేరు. మరి ఇప్పుడు ఎందుకమ్మా? నా చుట్టాలు కాదు, నా బంధువులు కాదు, అది నాకేం వినాలి కదండి. దేవుడికి దూరం అవుతున్నాం. మనుషులు దగ్గర అవుతారు, కానీ ఒకరోజు మనుషులు ఎంత దగ్గర అవుతారో అంత లోతుకి నేను తోసేస్తారు. ఏ మనిషిని నమ్ముకొని ఎంత దగ్గర అవుతారో, మనిషి ఎంత దగ్గర అవుతున్నాడో అంత లోతుకు తోస్తాడు. జాగ్రత్తగా ఆలోచించు. మనుషులు ఎంత దగ్గర అవుతారో అంత గోతులు చేస్తారు.
దేవుడు ఎంత దగ్గర అవుతాడో అంత పైకి లేపుతాడు. ఇది దేవుడికి మనుషులకున్న చూసుకోండి అంతే. ఏమన్నాడు తెలుసా? భయపడకు, నువ్వు భయపడవద్దు. ఎవరి నిమిత్తము? నీకెందుకు ఉపకారం చేయాలనుకుంటున్నా తెలుసా? నీ తండ్రి ఉపకార బుద్ధయ్యా. తల్లి జ్ఞాపం చేసుకో, నువ్వు ఉపకారం చేస్తే నీ పిల్లల్ని దేవుడే కోరుండి పిలిచి ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఉపకారం చేసుకుంటూ వెళ్ళిపో. యోనాతాను నీ తండ్రి యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకేం చేస్తాను? ఉపకారం చేస్తాను. ఏం ఉపకారం చేస్తాడు? మొదటగా ఇది గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వలేదు. ఏమంటున్నారు తెలుసా? మీ పితరుల వల్ల వచ్చిన శాపము నీ ఇంటినంతా ఊడ్చేసింది కదా, నీ కుటుంబానంతా ఊడ్చేసింది కదా. ఆ శాపం నీ దగ్గర ఉన్నంత పోయింది కదా, అది తిరిగి మరలా ఆశీర్వాదంగా మారుస్తాను. పితరుల వల్ల పోగొట్టుకున్న ఆశీర్వాదం అంతా ఆ శాపాన్ని నేను చేస్తాను. అది ఎవరి వల్ల? నీ తండ్రి చేసిన ఉపకారం. నువ్వు చేసిన ఉపకారం వల్ల నీ పిల్లల మీద ఉన్న శాపం ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఆమేన్. నీ సౌలు ఏంటంటే అక్కడ నీ పితరుడకు సౌలు భూమి అంతయు మరలా నీకు రాబోతుంది. మీ పితరుడు పోయిందంతా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మీ పితరుల దగ్గర రావాల్సిన స్వాస్థ్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం ఆ స్వాస్థ్యం నీకు అనుగ్రహించబోతున్నాడు. మీ పితరుల దగ్గర, నీ తాత ముత్తాతల దగ్గర వచ్చిన ప్రతి వాట నీ వశం కాబోతుంది. మీ తాత ముత్తాతల దగ్గర వచ్చిన చిన్న భూమి అయినా నీకు వశం కాబోతుంది. చిన్న రూపాయి అయినా నీకు వశం కాబోతుంది. చిన్న 100 అయినా నీకు వశం కాబోతుంది. చిన్న పెసర బంగారమైన మీ అమ్మ దగ్గర ఒకవేళ మీ అక్కలు అమ్ముకొని తినేసారు అంటున్నారు కదా, అది కూడా దేవుడు ఇస్తాడు. మీ తాతల దగ్గర వచ్చిన చిన్నది కూడా వదలడు దేవుడు. అవన్నీ నీకు ఇస్తాడు. లెక్క కట్టి నీకు ఇస్తాడు. లెక్క కట్టి ఇప్పిస్తాడు. ఖచ్చితంగా మీ పితరుల దగ్గర పోయిన ప్రతి ఆశీర్వాదం నువ్వు ఎంతైతే పోగొట్టుకున్నావు అదంతా మరలా దేవుడు ఇస్తాడు. చెప్పండి, మరలా నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మరలా నీకు ఆయుష్ ఇవ్వబోతున్నాడు. మరలా ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. మరలా ఆస్తి ఇవ్వబోతున్నాడు. మరలా ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. మరలా వ్యాపారం చేయబోతున్నాడు. మరలా గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మరలా కార్యాన్ని పట్ల జరిగించబోతున్నాడు. మరలా దేవుడు నీకు చేయబోతున్నాడు. అయితే నీకు వచ్చిన అడిగేసి ముగించేస్తాను. మరలా ఇస్తారు కదా, మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ అలాగే చేస్తావా? గట్టిగా చెప్పండి. అప్పుడు ఎంత ఇచ్చారు కాబట్టి ఎలా చేశారంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తారు కాబట్టి ఇంకెక్కువ చేస్తానంటావా? నాకు గట్టిగా చెప్పాలా? మరలా దేవుడు ఇస్తాడు. నీకు ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? నీ ప్రశ్న చెప్పాలి, నీ ఆన్సర్ చెప్పాలి. ముగించేద్దాం. మరలా నీ దేవుడు ఇస్తాడు, ఏం చేస్తావు? అలాగే చెప్తాం భాష గారు. ఏం చెప్తాడు? దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు? గట్టిగా దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు? గట్టిగా చెప్పాలా? మీరు ఇంతవరకు వినుంటే ఈ వాక్యానికి ఆన్సర్ చెప్తారు. దేవుడు మళ్ళీ మనకి ఎందుకు ఇవ్వబోతున్నాడు? చెప్పాలి, గట్టిగా చెప్పండి. దేవుడు మళ్ళీ నీకు ఇవ్వబోతున్నాడు ఆలోచన. ఎందుకు? ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. మళ్ళీ డబ్బు ఇవ్వబోతున్నాడు. ఎంత బాగుపడుతున్నా అంత ఇస్తాడు. ఇప్పుడు పోయిందని బాధపడుతున్నా అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఇవ్వబోతున్నాడు. ఇది ఖచ్చితం, నిశ్చయం అంటున్నాడు దేవుడు. నువ్వు ఎంత ఆస్తి పోగొట్టుకున్నావు, ఎంతమంది ఏది పోగొట్టుకున్నావు, అదంతా నిశ్చయంగా ఇస్తున్నాడు. ఇస్తే ఏం చేస్తావు? అర్జును వాక్యం అనుకోండి, నేను లోపలికే వచ్చాను. ఒడ్డు ప్లేస్ బయట ఉండకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిస్తావు? దేవుడు నీకు ఇచ్చిన దానికి ఏం చేస్తావు? చెప్పు. ఏం చేస్తావు? దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట ఉంది ప్రియులు, ఏంటో తెలుసా? ఎందుకు దేవుడు మనకి ఇస్తాడంటే ఇక్కడ మీద ఉపకారం చేయడానికి. అనేక మందికి నేనేం చేయాలో నాకు ఆరోగ్యం ఇస్తాడు. ఎందుకో తెలుసా? అనేక మందిని ప్రభు సన్నిధి కాదు నడిపించడానికి. ప్రభు దగ్గర నడిపిస్తే ఉపకారమే కదా. మనం ఉపకారం చేసిన వారు అవుతామా లేదు?
నువ్వు డబ్బులు ఎప్పుడు ఉపకారం కాదండి, దేవుడికి కలపడం ఇంకా ఉపకారం, దేవుడి సంఘంలో నిలబెట్టడం ఇంకా ఉపకారం. నీ బంధువుని, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లని, నీ కలిగిన వారందరినీ ప్రభు దగ్గర తీసుకురావడం ఇంకా ఉపకారం. నువ్వు ఇచ్చిన ₹1,00,000 ఒక రోజులో అయిపోతాయి, కానీ దేవుడు కలిపితే జీవితాంతం ఉపకారం పొందుతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ దేవుడు నీకు ఇచ్చింది మరలా నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకు ఇవ్వబోతున్నాడు? నాకు ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకోవాలా, దేవా నేను ఉపకారం చేయడానికి నాకు ఇస్తున్నాను. నాకేమి ఇచ్చినా నేనేం చేస్తాను? ఉపకారిగా బ్రతుకుతాను. నాకు ఆయుష్ ఇస్తే ఉపకారంగా బ్రతుకుతాను, ఆరోగ్యం ఇచ్చే ఉపకారంగా బ్రతుకుతాను, నాకు డబ్బులు ఇస్తే ఉపకారం చేస్తాను. ఉపకారం అంటే తెలుసా మీకు? ఉపకారం అంటే అర్థం ఏంటి చెప్పాను? ఉపకారం అంటే ఏది ఆశించకుండా చేయాలి. నీకు ఇస్తే డబ్బులు ఎవరికైనా ఇచ్చామంటే ఆశించకుండా చేయాలి. అలాగే ఉన్నోడికి ఇచ్చామని చెప్పట్లేదు, ఆకలి ఉన్నవాడికి, వస్త్రహీనుడికి, దేవుడి లోకంలో ఎవరైతే నీకు కనబడతారో వాళ్ళందరికీ నేను ఇవ్వాలి. ఓకే, లేచి నిలబడతాం, లేచి నిలబడతాం. దేవానికి స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, పరమ తండ్రి వందనాలు. ఒక్కసారి మనస్ఫూర్తిగా కుడి చేయి పైకెత్తు. ప్రభా, ఉపకారం చేసే జీవితాన్ని, ఉపకారం చేసే గొప్ప కృప నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలని చెప్పి దేవుడు సత్యం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ఇంతవరకు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఉపకారం చేసే మనసు మాకు దయచేయండి. అలా ప్రార్థన. దేవానికి స్తోత్రం. ఆశీర్వాదం.